అందరికీ నమస్కారం. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. కార్యక్రమం నమస్కారం అండి. కార్యక్రమానికి అందరికి కూడా శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, నా పేరు మాసుంబి అండి. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను కర్నూలు నుండి. నేటి ఈ కార్యక్రమంలో తెలుగు పరిరక్షణలో సాంకేతిక చర్యల ఒరివడి, తీయని తెలుగు పలుకుల పరిరక్షణలో తొట్టెంపూడి, ఎల్లలు లేనిది మన తెలుగు భాష అని చెబుతూ, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణతో పాటు వాటిని నేటి తరానికి తెలియజేసే పలు వేదికలకు జర్మనీ దేశం నుండి గట్టి తోడ్పాటు అందిస్తుంటారు వీరు. పలు అచ్చ తెలుగు పలుకులు సంస్కృత పదాల వెల్లువలో కొట్టుకుపోయాయి. సంస్కృతియే పునాదిగా ఉన్న సమాజ అస్తిత్వానికి భాష కీలకం. ఏ భాషలో అయినా ఒక పదం పుట్టి సమాజంలో దాని మనుగడకై పడే శ్రమ భాషా శాస్త్రవేత్తలకే తెలుస్తుంది అంటారు వీరు. తెలుగు భాషా భాగాలపై ఆంగ్లంలో వీరు రాసిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ తెలుగు జర్మనీ దేశంలో ప్రచురించబడింది. తరచుగా వాడే తెలుగు పదాలపై లోతుగా విశ్లేషణ చేసి తెలుగు ఫ్రీక్వెన్సీ డిక్షనరీ అన్న పుస్తకాన్ని కూడా వెలువరించారు. కనుమరుగైన పలు తెలుగు పలుకులు ప్రాచీన కావ్యాల్లో ఉన్నాయని, వాటిని వెలుగు తీసే పనిని పాశ్చాత్యులే చేస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేవన్న గట్టి నమ్మకమే వీరి కృషికి మూలం. పలు పరిశోధక పత్రాలు విడుదల చేసిన నిరంతర అన్వేషి, జర్మనీ దేశపు హీడిల్ బర్గ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు, సాంకేతికతో భాషకు పట్టం కడుతున్న డాక్టర్ గణేష్ తొట్టంపూడి గారు డిజిటలీకరణ ఒక సామాజిక అవసరం అనే అంశంపై ఈరోజు మన వేదిక మీద మాట్లాడతారు. వారిని వేదికకు స్వాగతం పలుకుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఈయన గారు నాకు ఒక 7-8 ఏళ్ల నుంచి తెలుసు. ఈయన గారి పెద్ద తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన గారు ఉండగా నేను చాలాసార్లు పోయాను. ఆయన గారు రాసిన పుస్తకాలు కూడా 2 మన తెలుగు కూటమిలో ఉన్నాయి. వీరు అసలు తెలుగు గురించి వేరే కోణంలో మాట్లాడతారు. తెలుగుని ఎట్లా వాడుకోవచ్చు, దొంగని ఎట్లా పట్టుకోవచ్చు, అసలు మీరు నమ్మరు ఎన్ని రకాల పనులు చేయొచ్చు. అయ్యా ఇక మీరు పనిలో పడండి. ఓకే, మాతృదేవోభవ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు కోదండరామి గారికి నమస్కారం గురుగారు. ఏమై పద్యాలు ఏం లేదండి, మీరు కొనసాగించండి. మోకపుచ్చుతో ఉండాలంతే. లేదండి, ఇప్పుడే అందరూ పాడిని విన్నాను అనమాట. పద్యాలు చాలా బాగా ఉన్నాయి, కానీ కొంచెం తప్పులు పాడుతున్నారు అమ్మ పిల్లలు కొంచెం. ఎందుకంటే మళ్ళీ నా బాల్యం మళ్ళీ గుర్తొచ్చింది. మంచి ఆలోచన అండి కార్యక్రమం ముందులో చేయడం. ముఖ్యంగా చాలా ఆనందం అనిపించింది అనమాట వీళ్ళు పాడుతూ ఉంటే పిల్లలు. సో ఈ రోజు నేను ముఖ్యంగా మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే డిజిటలీకరణ తెలుగు. ఓకే, సో ఎవరన్నా ఉంటే కనుక నేను ఒకే విధంగా వన్ వే నుంచి కాకుండా మనం ఒక చర్చగా చేద్దాం. ఇది కుదిరితే కనుక మళ్ళీ మీరు మోగపోవాలి ఇమ్మీడియట్ గా, తొందరగా. మా కోదండరామ్ గారి మధ్యలో కొన్ని ఇంగ్లీష్ పదాలు వస్తాయి, క్షమించండి. నేను ప్రయత్నిస్తాను ఇంగ్లీష్ పదాలు, ఆంగ్ల పదాలు కాకుండా. మనం రోజు కూడా ఇప్పుడు ఈ కాలంలో
మన తెలుగు కూటమి మన సభ్యులందరూ కూడా తెలుగు ఉండాలి, తెలుగు మాట్లాడాలి, తెలుగులో పిల్లలు చదువుకోవాలి, మాతృభాషలోనే చదువుకోవాలి అని మనందరం కూడా పోరాడుతున్నాం. మనం అందరం ఇలా పోరాడుతున్నప్పుడు చాలా మంది మనం ఏం చేస్తాం, ప్రభుత్వం చేయాలి అంటాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వాలి అనుకుంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఈ తెలుగు భాష గురించి నేను చాలా సంవత్సరాలుగా చాలా మంది సభలో పెడతారు, చాలా మంది చేస్తూ ఉంటారు. నేను కొంచెం నిర్మోహమాటంగా నా అభిప్రాయం మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను. నిర్మోహమాటంగా చెప్తాను, ఏమీ అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా పుట్టుక సిద్ధంగానే, ఓకే, మీరు అది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ప్రతి ఒక్కళ్ళకి తన పుట్టుక సిద్ధంగానే తన మాతృభాష అన్నా, తన కుటుంబం అన్నా, తన ప్రజలన్నా ఒకలాంటి అభిమానం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది నరరూప రాక్షసు వాళ్ళ జాతి మీద వాళ్ళ అభిమానం ఉంటుంది. మనకి కూడా మన తెలుగు మీద అభిమానం ఉంటుంది, తెలుగులోనే మనం కూడా ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం. కానీ ఏమవుతుందంటే, ఎందుకుని చాలా మంది తెలుగు మాధ్యమంలో చదవట్లేదు అంటే, తెలుగు మాధ్యమంలో ఇక్కడ నేను కొంత డేటాని ఒకప్పుడు సేకరించిన డేటా ప్రకారం నేను చూసినప్పుడు నాకేమనిపించిందంటే, పిల్లలు తెలుగులో చదవాలి, కానీ తెలుగులో చదివితే ఫస్ట్ రీజన్ నాకు తెలిసిన కారణం, ప్రాథమిక కారణం, ఇప్పుడు ఒక పిల్లాడు తెలుగులో చదవాలనుకుంటే మన సిలబస్ అసలు ఎప్పుడు డెవలప్ చేసింది, ఎన్నో కాలాల క్రితం, ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన సిలబస్ ని ఇంకా మనం అదే చెప్తున్నాం. కానీ బయట అదే ఇంగ్లీష్ మీడియం అనుకోండి, వాళ్ళకి ఆ పాఠ్య పుస్తకాలు కావచ్చు, సైంటిఫిక్ గా ఉండాల్సింది కావచ్చు, అది ఇంగ్లీష్ లో వేరే వాడు తెలుగులోకి అవి రావడం లేదు. నేను దీనికి ఉదాహరణ ఎందుకు ఉదాహరణ ప్రాక్టికల్ గా చెప్తాను. 2019లో అప్పటి ఆంధ్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక 5 కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలని నాకు ఇచ్చి వీళ్ళకి పైథాన్ అలాగే మెషిన్ లెర్నింగ్ ఈ 2 చెప్పినాయి అనమాట. మోస్ట్లీ తిరుపతిలోను మళ్ళీ ఐఐటి కొన్ని వీళ్ళకి. నేను నా క్లాస్ మొదటి రోజు వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఆల్మోస్ట్ 300 మంది దాకా ఉన్నారు. వాళ్ళని నేను ఒక ప్రశ్న అడిగాను, మీకు ఇంగ్లీష్ లో చెప్పాలి, వాళ్ళందరూ కూడా బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న వాడు అనుకుంటాను, మీకు పైథాన్ ప్రోగ్రామ్ కానీ ఈ మెషిన్ లెర్నింగ్ కానీ మీకు ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలా, తెలుగులో చెప్పమంటారా అంటే 98% మాకు తెలుగులోనే చెప్పాలి అన్నారు బీటెక్ వాళ్ళు. ఎందుకుని వాళ్ళకి తెలుసు. నేను నా కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను, తెలుగులో చెప్తే వాళ్ళకి చాలా మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఆ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా అర్థమైనాయి బీటెక్ వాళ్ళకి. ఓకే, అంటే పిల్లలు చదువుకుంటాన్ని తమ తెలుగు భాషలోనే చదువుకుంటానికి ఇష్టపడతారు. ఇది ప్రూవ్డ్, యాక్చువల్లీ ఇది నిరూపించబడింది. కానీ మన దగ్గర ఎందుకుని తల్లిదండ్రుల నుంచి ఎందుకుని ఇంగ్లీష్ మీడియం అంటున్నారంటే, ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పుడో ఉన్న పాత సిలబసే తప్పక బయట కొత్తగా వస్తున్న టెక్నాలజీ కావచ్చు, కొత్తగా వస్తున్న వైజ్ఞానం కావచ్చు, మన తెలుగులోకి రావటం లేదు. రైట్, అది ఒక ప్రధానమైన కారణం. మన దగ్గర ఇప్పుడు నేను జర్మనీలో నేను ఎక్కడైతే బోధిస్తానో అక్కడ ఇండియాలో పెద్ద బీటెక్ కాలేజీలో చదివి కూడా మా దగ్గరికి మాస్టర్స్ చేయడానికి వస్తారు. నిర్మోహమాటంగా చెప్పిన ఒక విషయం, అసలు ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు చదువు అంటే ఒక విలువ ఉండేది, చదువు అంటే ఏదో ఒక సాధించాలి అనేది ఉండేదన్నమాట. నాకు ఇప్పుడు మన దగ్గర విద్యా వ్యవస్థ అలాంటి ఒక శ్రీనివాస్ గారు ఒక డాక్టర్ గారు ఉంటారు, ఆయన మేము అప్పుడప్పుడు ఈ డేటాని అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, సార్ లిటరల్లీ మాస్ కాపీయింగ్ జరుగుతుంది సార్ కళాశాలలో అని. మీరు బీటెక్ రోబోటిక్స్ చదివి చిన్న ప్రోగ్రామ్ ఆయన రాకుండా ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, అసలు బీటెక్ రోబోటిక్స్ మీ తల్లిదండ్రులు లక్షలు పెట్టి ప్రైవేట్ కాలేజీలో చదివించి మాస్టర్స్ కి జర్మనీ పంపిస్తే చిన్న ప్రోగ్రామ్ లాగా. మీరు అన్మ్యూట్ అవ్వండి. ఎవరో మనోళ్ళు మ్యూట్ చేస్తున్నారు, ఆయన్ని కూడా మ్యూట్ చేసేస్తున్నారు. ఎవరో మ్యూట్ చేశారు సార్ యాక్చువల్లీ. ఓకే,
చిన్న ప్రోగ్రామ్ రాయలేని వాళ్ళు ఇండియాలో రోబోటిక్స్ చదివి ఎలా చదివి చిన్న ప్రోగ్రామ్ కూడా రాయలేని వాళ్ళు మాస్టర్స్కి వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం ప్రమాణాలు ఎలా తగ్గిపోతున్నాయి అని. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ కొలోన్ అనే ఒక విశ్వవిద్యాలయంలో ఒక సైకాలజీ ప్రొఫెసర్ ఉన్నారు అనమాట. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, ఇండియన్స్ కి నోబెల్ ప్రైజ్ ఎందుకు రావట్లేదు అంటే ఒక రీజన్ ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం లోతులకి వెళ్ళట్లేదు. ఎందుకు లోతులకి వెళ్ళట్లేదు అంటే బాల్యం నుంచి వాళ్ళు వేరే మాధ్యమంలో చదువుకోవటం వల్ల ఆ ఆలోచన విధానం అనేది పైన సర్ఫేస్ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి మన తిక్కని చెప్తాడు కదా, లోనారసి చూడటం అనేది, ఆ లోతుకి వెళ్ళి చూడటం అనేటువంటి ఆ సీడ్ ని మనం ఇంగ్లీషు మాధ్యమం అనే దాంట్లో మర్చిపోయాం. మీకు ఇది చాలా అక్షర సత్యం అనమాట. నేను ఎప్పుడు చాలా మంది చెప్తూ ఉంటాను, ప్రపంచంలో అభివృద్ధి చెందిన మా అమెరికా, జర్మనీ, ఓకే, సింగపూర్, అన్ని అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుంటాం కదా. నాకు ఎవరైనా సరే ఈ ఒక్క అభివృద్ధి చెందిన దేశం తన మాతృభాషలో విద్యాబోధన కాకుండా ఇంగ్లీష్ లో విద్యాబోధన చెప్పించి మేము అభివృద్ధి చెందిన దేశం అని చెప్పిన వాళ్ళు చూపించండి. ప్రతి అభివృద్ధి చెందిన దేశం కూడా వాళ్ళ మాతృభాషలోనే విద్యాబోధన ఉంటుంది. ఇప్పుడు నేనున్న జర్మనీలో మీరు ఎంబీబీఎస్ చదివి మెడిసిన్ లో పిహెచ్డి చేయాలన్నా, ఒకవేళ ఆ పిహెచ్డి చేసే స్టూడెంట్ కనుక లేదు నేను జర్మనీ భాషలోనే నా థీసిస్ రాస్తాను అంటే విశ్వవిద్యాలయం అనుమతించాల్సిందే, రైట్? ఇంకోటి, జర్మనీలో మీరు బీటెక్ వరకు ఏ ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండదు. మరి అభివృద్ధి చెందాలి కదా, మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? మనం ఎప్పుడు ఎందుకు స్కూల్ నుంచే ఇంగ్లీష్ మీడియం. మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఇది చూడండి, చరిత్రలో చూడండి, బ్రిటిష్ వారు చేసిన పెద్ద మన మీద చేసిన విషప్రయోగం ఏంటంటే ఇంగ్లీషు అనేటువంటి ఒక విషప్రయోగం. అది ఎందుకో చెప్తాను చూడండి. మీకు ఈజిప్షియన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అద్భుతంగా ఉండేది. మన ప్రాచీన విజ్ఞానం ఎలాగో మనతో పాటు పోటీ పడి ఈజిప్షియన్స్ అభివృద్ధి చెందారు. మీ పిరమిడ్లు ఇవన్నీ కావచ్చు, రైట్? అలాంటి అభివృద్ధి చెందిన ఈజిప్షియన్ దేశాన్ని ఆ పక్కనే, ఈజిప్షియన్ పక్కనే సముద్రం పక్కనే ఉంటుంది పైన గ్రీస్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? అలెగ్జాండర్ ఏం చేశాడు తెలుసా? నా పొరుగు దేశం ఎంత సైంటిఫిక్ గా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే అలెగ్జాండర్ ఈజిప్షియన్ ని కాంకర్ చేశాడో ఇమీడియట్ గా చేసిన పని ఏంటో తెలుసా? ఈజిప్షియన్ భాష కాకుండా ప్రతి మాధ్యమం మొత్తం కూడా గ్రీక్ లోనే ఉండాలి అని చెప్పి గ్రీక్ ని పెట్టించేశాడు. ఎప్పుడైతే గ్రీక్ ని పెట్టించాడో అయిపోయింది. వాళ్ళు గ్రీక్ లో చదవటం, వాళ్ళ ఆలోచన విధానం లోపలికి వెళ్లకుండా ఉండటం, ఆ సర్ఫేస్ లెవెల్లోనే అది ఉండటం. చూడండి ఎలా ఉందో పరిస్థితి. అందుకనే ఇది మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపారిజన్. మనం ఏంటి, మన విధానం ఏంటి, మన విద్యా వ్యవస్థ ఏంటి, ఇలా ఆలోచించకుండా మనం ఎప్పుడైతే పక్కనాడిని చూసి పక్కనాడ పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు మనం ఉంటామో మన దగ్గర బానిసత్వమే బతుకుతుంది, మన దగ్గర బానిసత్వమే వస్తుంది. కానీ మనం నోబెల్ ప్రైజులు లేవు, ఏమి ఉండవు. మనం ఒక గానుగెద్దుల్లాగా విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా ఏసీ రూముల్లో పనిచేసే గానుగెద్దుల్లాగా మనం పనిచేస్తాం. కానీ మన ఆలోచన విధానం అణగారిపోతుంది. దీనికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు నేను యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను, రైట్? సౌత్ ఆఫ్రికాలో ఇక్కడ కూడా మీకు తెలుసు కదా, సౌత్ ఆఫ్రికా అంటే నెల్సన్ మండేలా, ఓకే, మనం చదువుకుంటాం, నల్ల సూర్యుడు అని చదువుకుంటాం కదా. తన 30 సంవత్సరాల జీవితాన్ని జైల్లో 30 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. అంత జైల్లో ఉండి మనకి 1947 స్వాతంత్రం వస్తే వీళ్ళకి 1997-98 ప్రాంతంలోనే వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది సౌత్ ఆఫ్రికాకి, రైట్? చూడండి ఇక్కడ అసలు మన మాతృభాషల్ని మనం ఇప్పుడు గత ప్రభుత్వం 3 రాజధానులు అని చెప్పి చూపించింది కదా, అది సౌత్ ఆఫ్రికా అన్నమాట. ఇక్కడే నెల్సన్ మండేలా అంత కష్టపడి సంపాదించిన స్వాతంత్రం నీకు వచ్చి చూస్తున్నప్పుడు అనిపించింది, ఒక మనిషి జీవితం కష్టపడి చేసిన స్వాతంత్రం ఒక బానిసత్వం లాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. వీళ్ళకి 12 భాషలు ఉన్నాయి, ఓకే. ఇది మొత్తం కలిపి సౌత్ ఆఫ్రికా మొత్తం కలిపినా మన ఆంధ్ర తెలంగాణ అంత ఉంటుంది. సో ఇక్కడ 12 భాషలు ఉన్నాయి. ఈ 12 భాషలు ఉంటే ఒక్క ఆఫ్రికాన్స్ అనే భాష, ఈ ఆఫ్రికాన్స్ అనే భాష ఎవరిది?
ఈ సౌత్ ఆఫ్రికాని పాలించిన తెల్ల జాతీయులు, మన నెదర్లాండ్స్, డచ్ వాళ్ళ భాష అది. వాళ్ళు ఫస్ట్ సౌత్ ఆఫ్రికాని కాంకర్ చేయగానే, ఆక్రమించగానే మొత్తం మా డచ్ భాషలోనే, ఆఫ్రికాన్స్ లోనే ఉండాలని చెప్పి స్టార్ట్ చేసేసారు. ఆ ఆఫ్రికాన్స్ భాష, ఇంగ్లీష్ భాష, ఈ రెండు తప్పక మిగతా ఇక్కడ స్థానికంగా ఉన్న 12 భాషలకి కనీసం డేటా లేదు. టూల్స్ డెవలప్ చేద్దామనే డేటా లేదు. ఇప్పుడు దానికోసమే ఇక్కడ ప్రభుత్వం వేరే విశ్వవిద్యాలయం నన్ను పిలవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంగ్లీషు అనే మాయను మనం వదుకోవాలి. మీరు అడగవచ్చు మీరేం చదివారు అని. మీరు మొహమాటంగా నేను చెప్తున్నాను, నేను చదివింది మొత్తం కూడా ప్రభుత్వ కళాశాలలోనే. మా నాన్న చెప్తా ఉంటారు ఇప్పటికీ, నా ఫుడ్కి, నా బట్టలకి మా నాన్న ఖర్చు పెట్టింది మొత్తం అంటే తెలుసా, 20,000 రూపాయలు అంటండి. మా నాన్న ఇప్పుడు లెక్కలు రాసేవాడు, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే కదా. మొత్తం మా నాన్న ఖర్చు పెట్టింది 20,000 రూపాయలు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెలోషిప్స్ అండ్ ప్రభుత్వ కళాశాలలోనే, ప్రభుత్వ చదువులో చదివాను. అందుట్లో కూడా నేను చదివింది భాషా ప్రవీణ, బిఏలో. భాషా ప్రవీణ అంటే ఐడియా ఉంది కదా, మీరు తెలుగు మాస్టర్ అంటారే మీ స్కూల్లో, ఆ తెలుగు మాస్టర్ చదివింది అనమాట. ఇప్పుడు భాషా ప్రవీణ ఉన్నారు చాలా తక్కువ, రైట్? సో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి అమ్మా, సో ఒక బానిసత్వం అనేది మన నరాల్లోనూ ఇమిడిపోయి ఉంది. ఇందాక కోదండరామయ్య గారు చెప్పారు వింత వింత ప్రయోగాలు చేస్తారు అని, రైట్? మేము చేసిన కొన్ని వింత ప్రయోగాలను చూపిస్తాం. ఇది ఒక పార్ట్. యాక్చువల్లీ భాష ఎందుకు ఉండాలి, మాతృభాష ఎందుకు చదవాలి అనేది. రెండో పార్ట్ నేను కొంచెం టెక్నాలజీ సైడ్ చెప్తాను, రైట్? మనం ఇందాక చెప్పినట్లు తెలుగులో ఆధునిక సాంకేతికత తెలుగులోకి ఎప్పటికప్పుడు తర్జుమా అవటం లేదు, అసలు అవట్లేదు. ఎప్పటికి మనం ఈ తర్జుమా అవ్వకపోవటం వల్ల ఏమవుతుంది, మనం ఆ ప్రాచీనమైన పాతబడిన సాంకేతికతను తీసుకుంటాం. కానీ ఆ తర్జుమా చేయాలంటే ఏం కావాలి, ఒక మానవ వనరులు కావాలి, అనువాదం చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు మీరు జర్మనీ కావచ్చు, లేకపోతే వేరే జపాన్, చైనా, ఈ కంట్రీస్ తీసుకోండి. ఈ కంట్రీస్ లో ఒక మంచి రీసెర్చ్ పేపర్, ఓకే, ఒక సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయితే వారం రోజుల్లో దాన్ని సైలెంట్ అయిపోయారండి. వాళ్ళ స్థానిక భాషల్లోకి ట్రాన్స్లేట్ సార్ నేను మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు పర్వాలేదు, కానివ్వండి. ప్రపంచంలో ఇప్పుడు అమెరికాకి మంచి పోటీ ఇచ్చే దేశం ఏది? చైనా. ఎందుకు చైనా అంత పోటీ ఇస్తుంది? చైనాలో ఇంగ్లీష్ మాట్లాడరమ్మా. మీరు చూస్తే ఇక్కడికి వెళ్తే చైనాలో ఇంగ్లీష్ మాట్లాడరు. నేను మొన్న చైనీస్ ఎంబసీకి వెళ్ళాను ఒక 2 నెలల క్రితం. అక్కడ వెళ్ళంగానే ఎంట్రన్స్ లో ఒక పెద్ద నోటీస్ బోర్డు పెట్టింది. ఇఫ్ యు దాని అర్థం ఏంటంటే, మీరు కనుక ఈ దేశంలో మీరు కనుక ఏదైనా పుస్తకాన్ని పబ్లిష్ చేసి అది ఇంత రేటింగ్ వచ్చి ఉంటే కనుక మీరు ఆ పుస్తకాన్ని మా చైనీస్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడానికి అనుమతిస్తే మేము మీకు డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాన్ని మేము ట్రాన్స్లేషన్ చేసుకుంటాము అని చైనా ఎంబసీలో పెట్టారు బోర్డు. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ స్థానిక భాషల్లోకి వచ్చేస్తుంది, రైట్? సో ఇది అవసరం మనకి. దీనికోసం ఎవరు చేయాలి? మన వాళ్ళు కబుర్లు చెప్పడం కాకుండా నేను నెలకి ఒక చిన్న ఇంగ్లీష్ ఉన్నారు ఏదైనా సరే మీ రంగాలకు సంబంధించింది ఇది నేను తెలుగు భాషలోకి తీసుకొస్తాను, దీన్ని ట్రాన్స్లేషన్ చేస్తాను. ఇప్పుడు మీరు నిజంగా కూర్చొని చేయక్కల్లా, ఆ గూగుల్లో పడేసిన ఆ గూగుల్ నుంచి వచ్చిన ట్రాన్స్లేషన్ నేను కరెక్షన్ చేసి నేను ఇంటర్నెట్ లో పెడతాను. ఇలా మనం పనిచేస్తే సాంకేతికత స్థానిక భాషలోకి వస్తుంది. ఇంకోటి, తెలుగు చదువుకుని బతకొచ్చా? తెలుగు చదువుకుని బతకలేము. ఎందుకంటే నేను బిఏ ఓరియంటల్ లాంగ్వేజ్ మా తాడికొండ శ్రీ గోగినేని కనకయ్య సంస్కృత ఆంధ్ర డిగ్రీ కళాశాల చదివేటప్పుడు మా చుట్టాలు అనేవాడు, ఏరా నువ్వేంటి తెలుగు అంటావు, అందరూ ఇంజనీరింగ్ అది అంటే ఏంటి బిఏ ఓరియంటల్ లాంగ్వేజ్ చదివి గుళ్ళ మంత్రాలు చదివితే కూర్చుంటావా అని అన్నవాళ్లే ఎక్కువ మా చుట్టాలు. మా చుట్టుపక్కల ఎలా అంటే మా నాన్నకి ఇంకా భయం, ఏంటి ఏమైపోతాడు ఏదో అని, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళకి ఏది ఇష్టమో అది చదివించండి. అది చదివించి దాంట్లో పట్టొచ్చిన తర్వాత దాన్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేయాలో తర్వాత నేర్పించండి. అది విశ్వవిద్యాలయాలు చేయాల్సిన పని అన్నమాట. తెలుగు చదివి వ్యాపారం చేయొచ్చు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, తెలుగు భాషతో వ్యాపారం చేయొచ్చు, తెలుగు భాషతో కంపెనీలను నడిపించవచ్చు. ఇప్పుడు మీరు గూగుల్ అంటున్నారు కదా, గూగుల్కి ప్రధానమైన ఆర్థిక వనరు ఏంటి? భాష.
లాంగ్వేజ్ లేకపోతే గూగుల్కి లేదు. ఇప్పుడు మీరు జర్మనీలో చిన్న వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అనుకున్నారు అనుకోండి, ఒక షాప్కి వెళ్తారు. లేకపోతే ఒక మెడిసిన్ కొనుక్కోవాలి, షాప్కి వెళ్తారు. ఓకే, లేకపోతే ఒక బీర్ బాటిల్ కొనుక్కోవాలి, షాప్కి వెళ్తారు. రైట్, మీకు ఆ పక్కన ఆ బాటిల్ మీద ఉంది కానీ వాటర్ బాటిల్ నుంచి టాయిలెట్ టిష్యూ దాకా మొత్తం వాళ్ళ స్థానిక భాషల్లోనే ఉంటాయి. అస్సలు ఇంగ్లీష్ లో ఏది ఉండదు. సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూరగాయలు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరు స్థానిక భాషలోనే ఉంటుంది. మరి ఇంత అభివృద్ధి చెందుతున్న ఏ కాలంలో కూడా వాళ్ళు ఎందుకు స్థానిక భాషలకు ఇస్తున్నారు? ఎందుకంటే భాషతో వ్యాపారం చేయొచ్చు. నువ్వు ఒక అమెరికా కంపెనీ జర్మనీ వచ్చి నేను కంపెనీ పెట్టాలి అంటే ఫస్ట్ దాంట్లో గవర్నమెంట్ పెట్టే కండిషన్, నువ్వు ఏ ప్రొడక్ట్ అనేది చేసుకో, మా భాషలోనే దానికి సంబంధించిన మొత్తం ఉండాలి. ఒక్క బెర్లిన్ నగరంలోనే 76 పెద్ద ట్రాన్స్లేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. అంటే 76 అనువాద కంపెనీలు ఉన్నాయి. ఈ 76 కంపెనీలు, ఒక్కొక్క కంపెనీలో సుమారు 100 నుంచి 200 మంది ఉద్యోగులు అనువాదం చేస్తూనే ఉంటారు. రైట్, ఇది మనకి కావాల్సిందే. మనం ఇంగ్లీష్ అని పట్టుకుని అయిపోయాయి, ఎన్ని ట్రాన్స్లేషన్ ఉద్యోగాలు చాలా పోయినాయి. అది మనం నేర్చుకోవాల్సిన కావాల్సిన. ఇంకోటి చెప్తున్నాను. నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ నేను రోడ్డు మీద భిక్షాటన చేసేవాడు కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇంగ్లీష్ వస్తే అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక భ్రమ. నీకు ఇంగ్లీష్ వచ్చిన మిడివిని ఇంగ్లీష్ ఉన్నా అది ఒక భాష, ఇది కమ్యూనికేషన్ మాత్రమే ఇంగ్లీష్. నాకు మిగతా ఇప్పుడు నేను ఒక సైంటిఫిక్ పేపర్ చదివినా, ఇది నేను సైకలాజికల్ గా చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ లో ఒక రీసెర్చ్ పేపర్ చదివినా, నేను చదువుతాను, నా కళ్ళు ఆ భాషని సిగ్నల్స్ ని పంపుతాయి నా మెదడుకి. కానీ నా మెదడు లోపల దాన్ని అవగాహన చేసుకునేది మాత్రం ఆబ్వియస్లీ నాకు తెలుగులోనే అవగాహన చేసుకుంటున్నాను. అదే అందరికి ఎవరికైనా ఇంతే. ఇది ఎందుకంటే భాష అనగానే, మాతృభాష అనగానే మనం ఏమనుకుంటాం, కేవలం మాట్లాడేది కొన్ని ధ్వనులు ఇదే అనుకుంటాం. నీ భాష అంటే ధ్వనులు, నీ నోట్లో నుంచి వచ్చే ఆ సౌండ్స్, అది కాదు. నీ భాష ఎక్కడుంటుంది అంటే నీ డిఎన్ఏలో ఉంటుంది. నీ డిఎన్ఏ ఏంటి? నువ్వు ఏదైనా నేర్చుకోవాలన్నా, దాన్ని ఆస్వాదిస్తూ నేర్చుకోవాలన్నా, దాన్ని లోపలికి లోతుగా వెళ్ళి ఆలోచించాలన్నా నీ రక్తంలోని అది రావాలన్నమాట. అనుకోండి, మీ పిల్లలు మిమ్మల్ని హలో డాడీ అంటే మీకు ఎలా ఉంటుంది, నాన్న అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు మా మేనల్లుడు నన్ను అంకుల్ అంటే నాకు ఏదో ఉంటుంది. అదే మామ అన్నాడు అనుకోండి, ఒక్కసారి ఒళ్ళు పులకేస్తుంది. రైట్, ఎందుకని? ఆ మామ అనే అది నీ డిఎన్ఏ, అది నీకు తగులుతుంది. నువ్వు ఎంత అంకుల ఇంగ్లీష్ లో పుట్టి పెరిగినా నీ లోపల నా డిఎన్ఏ స్పందిస్తుంది డిఫరెంట్ గా. ఒకలాంటి అటాచ్మెంట్ వస్తుంది ఆ మామ అని పిలవటంలో. రైట్, ఇదే భాష. దీన్ని మనం ఈ విదేశీయులు తెల్లవాళ్ళు ఏం చేశారంటే, ఈ జాతిని బానిస జాతిలో ఉంచాలి, ఈ జాతిని అణగదొక్కాలి అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందు చంపేయాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎలా చంపాలి? వేరే మాతృభాషలో ఉండేటటువంటి ఆ డీప్ డిఎన్ఏకి పైన ఇంగ్లీష్ ని పూసి దీంతో నేర్చుకుంటే ఏదో వచ్చేస్తుంది. అది పెద్ద అబద్ధం అండి. ఇదో ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. భాషతో వ్యాపారం చేయొచ్చు అని ఎలా చెప్పానంటే, తెలుగు ఇప్పుడు మీరు ఎల్ఎల్ఎంస్ వాడుతున్నారు కదా, ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ మీరు చేస్తున్నారు. వీటి వెనకాల ఉండేది ఏంటి? భాషే. ఇప్పుడు మీకు తెలుగులో చాట్ జీపీటీ చేయాలంటే వెనక తెలుగు భాష కావాలి. అది ఎవరిస్తారు మీకు? ఎవరు డెవలప్ చేస్తారు? మీకు చెప్పాలంటే తెలుగు చాట్ జీపీటీకి, తెలుగుకి ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఇంటర్నెట్ లోంచి తీసుకుని చేస్తున్నారు. రైట్, ఈ డేటాని డెవలప్ చేయడం అనేది విశ్వవిద్యాలయాల్లో మనం ఒక ఎలా చెప్పాలి, ఒక సిలబస్ గా చెప్పాలి. మీరు చూడండి, మన దగ్గర ఉన్న ఒక ఇది నిర్మోహమాటంగా చెప్పాలి. ఎందుకంటే నేను తెలుగు చదువుకుని వచ్చాను కాబట్టి అక్కడ ఉండే వాతావరణం నాకు బాగా తెలుస్తుంది. ఒక అధ్యాపకుడికి ఒక సబ్జెక్ట్ లో గ్రిప్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్టు పాతబడుతోంది, సమాజం ఆ సబ్జెక్ట్ ని అంతగా పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఒక నిజమైన అధ్యాపకుడు కావచ్చు, ఒక నిజమైన విద్యావేత్త ఏం చేయాలి? ఓకే, సమాజానికి ఈ సబ్జెక్ట్ ని ఎలా మరిలిస్తే సమాజానికి ఉపయోగిస్తుంది. రైట్, ఇప్పుడు మీ దగ్గర పాతబడిపోయిన కత్తి ఉంది, పాతబడిపోయింది లేని పక్కన పడేస్తే అది అలాగే పడిపోతుంది. ఇంకా ఆ పాతబడిపోయిన దాన్ని నుప్పుల్లో కొలిమిలో కాల్చి దాన్ని పదును పెట్టి సమాజ అవసరానికి తగ్గట్టు వాడితే అందరూ వాడతారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న
విద్యా వ్యవస్థ కూడా అలాగే ఉందన్నమాట. రైట్? సమాజానికి తెలుగు కావాలి. మీరు తెలుగు సమాజానికి తెలుగు అవసరం ఉన్నా లేకపోయినా కృత్రిమ మేధస్సు మీద పనిచేసే సమాజానికి మిగతా వాడికి తెలుగు కావాలి. వాళ్ళు మీ తెలుగుతోనే వాళ్ళు ఈ టూల్స్ డెవలప్ చేసి అమ్ముతారు. రైట్? వీటికి తెలుగు ఎలా, అది మన విశ్వవిద్యాలయం చదవటం లేదు. మనం ఎంతసేపటికి ఒక మోసలో పోస్తుంది మాస్టర్స్ ఇన్ తెలుగు అనగానే కవిత్వము, ఇక నువ్వు కథలు అవసరమే, కవిత్వం కథలు అవసరమే. ఆ కవిత్వం కథల్ని ఆధునికంగా మా అవసరాలకు ఎలా మారుస్తున్నాం, ఇది చదవట్లేదు. రైట్? ఇది కావాలి మనకి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇలాంటివి మీరు డెవలప్ చేస్తే ఏం చేయొచ్చు అంటే, మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. నేను యాక్చువల్లీ ఏమనుకోకండి, నేను మా టీమ్ ఉంటుంది యాక్చువల్లీ. వీ హ్యావ్ ఇట్. మొన్న కూడా చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ ఎవిడెన్స్ పబ్లిక్ అంటే కొంచెం వెయిట్ చేయండి అని అన్నారు. బట్ అందుకనే నేను అన్ని చూపించలేదు, బట్ కొన్ని చూపిస్తాను. ఓకే, నేను స్ట్రైట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా ఎవరున్నా? ఆంధ్రప్రదేశ్లో, ఇది మేము ఆంధ్రప్రదేశ్ డేటాలోంచి చేసింది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రైట్ ఎంతమందికి అక్రమ సంబంధాలు ఉన్నాయి? ఇది కొంచెం వేరే అనుకోకండి, ఇది సత్యం కాబట్టి చెప్తున్నాను. చాలా బాధేస్తుంది. ఇప్పుడు మనం 80 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే లంచం లేకుండా నీకు పని జరుగుతుందా? మన అందరం కూడా మనం లంచం ఇవ్వకూడదు అని పోరాడుతూనే ఉంటాం. నేను గర్వంగా చెప్తానండి, 20 సంవత్సరాలుగా నేను జర్మనీలో ఉన్నాను. ఓకే, ఈ రోజుకి నేను ఎక్కడ ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదు. నేను కూడా పోలీస్ స్టేషన్కి మా స్టూడెంట్స్తో ఏం గొడవలు వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం, అంతా చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడ ఒక్క పైసా నేను లంచం ఇవ్వాల్సిన రాలేదు. ఈ విషయంలో నేను పుట్టిన భారతదేశం కన్నా నా జర్మనీ దేశానికి నేను సాల్యూట్ చేస్తాను. కనీసం మన దగ్గర ఒక తప్పు ఎందుకు ఇవ్వాలి లంచం? దీనికి కారణం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ మేము చేయడానికి కారణం ఏంటంటే, మీరు 2019లో మా విపరీతమైన ఫేక్ సర్టిఫికేట్స్ వచ్చినాయండి మాకు ఇండియా నుంచి 2019-20 ప్రాంతంలో. ఓకే, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి చూస్తే ఎవ్రీథింగ్ ఈస్ మోస్ట్లీ నరసరావుపేట నుంచి ప్రింట్ అవుతున్నాయి. ఓకే, మన గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఫేక్ సర్టిఫికేట్ ప్రింట్ అవుతున్నాయి. మేము పోలీసులకి అప్పుడు స్పందన అనే కార్యక్రమం ఉండేది. స్పందనాల కార్యక్రమం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చింది. అసలు పట్టించిన కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏం చేయొచ్చు? టెక్నాలజీ వాడచ్చు. మెషిన్ కెన్ డిటెక్ట్. ఓకే, మీకు చూపించాలంటే మా జర్మన్ కొంచెం పోలీసులు ఇద్దరు ఉన్నారు, ఈ కేసుని డీల్ చేస్తున్నారు ఇండియా నుంచి. మేము ఆన్లైన్ ఇలా క్వశ్చన్ చేస్తా అంటే ఏపీ పోలీసులు పారిపోయారు. ఎవరు డిఎస్పీ లెవెల్ వాళ్ళు, ఐపీఎస్ లెవెల్ వాళ్ళు కూడా వీడియో స్టాప్ చేసి రికార్డ్ అవుతానని తెలిసి పారిపోయారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది ఒక డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రోజు మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ స్టోర్ అవుతుంది. మెషిన్ ఏం చేస్తుంది? ఇతను మాట్లాడేది నిజమా కాదా, ఇతను ఎంత అబద్ధాలు చెప్పి కవర్ చేస్తున్నాడా, ఎలా చేస్తున్నాడు, ఇవి మెషిన్ డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది తెలుగుకి చేసింది ఎవరో తెలుసా? నేను, మా స్టూడెంట్స్ అండ్ లోకల్ జర్మన్స్. ఇది మరి ఇండియాలో ఎంతమంది ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అది ఈ దొంగ సర్టిఫికేట్ల గురించి మేము డేటాని క్రాల్ చేస్తూ ఉంటే మాకు ఇంకోటి దొరికిన ఇంకో అద్భుతమైన మన సంప్రదాయం ఏంటో చెప్పమంటారా? నిజంగా సిగ్గుపడాలండి. యాక్చువల్లీ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ ఆ అమ్మాయితో ఎలా చాటింగ్ చేస్తాడు? మీరు మనము శుద్ధపోసలం ఏం కాదండి, ఈ తెల్లాడు ఎవ్రీథింగ్ పబ్లిక్ అంటారు, మనం ఏమో ఇన్సైడ్ ఉంటాం. ఓకే, మీకు రీసెంట్ గా ప్రభుత్వం వచ్చినప్పుడు విశాల్ గున్ని సస్పెండ్ అయ్యారు, గుర్తుంది కదా? ఆయన ఎప్పుడు సస్పెండ్ అయ్యారు? 2024 ప్రభుత్వం ఎలక్షన్ తర్వాత. రైట్, మీరు నా ఫేస్బుక్ లో ఎస్ గణేష్ SCU అని నా ఫేస్బుక్కి వెళ్ళి చూడండి. నా లాస్ట్ పోస్టులు విశాల్ గున్ని మీదే ఉంటాయి. ఎప్పుడు? 2022 ఆగస్టు నుంచి 23 దాకా నా లాస్ట్ పోస్టులు విశాల్ గున్ని అక్రమ సంబంధాల మీదే ఉంటాయి. రైట్, అది మేము పట్టుకున్నాం యాక్చువల్లీ ఇక్కడ. ఇప్పుడు తర్వాత విశాల్ గున్ని హీ హ్యాక్డ్ మై ఫేస్బుక్. అందుకని నేను అప్పటి నుంచి మళ్ళీ నా ఫేస్బుక్ లో నేను పోస్టులు ఏం పెట్టడానికి కుదరట్లేదు. రైట్, ఇది ఎందుకు చెప్తాను అంటే
సోషల్ మీడియాలో చాలా డేటా ఉంటుంది. ఇప్పుడు విశాల్ గురించి మీరు చూడండి, అసలు మనాలి చెప్తారు, మీరు సూపర్ సార్, మీరు అసలు గొప్ప సార్, మీరు తోపు సార్, మీరు తురుము సార్, అసలు మీరు అద్భుతమైన సార్. అతను గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు డైలీ ఎవర్ ఎస్పీ అనే ప్రోగ్రామ్ చేసి ఉంటుంది, రైట్? డైలీ ఎవర్ ఎస్పీ అని మీకు కొట్టండి, యూట్యూబ్ లో వస్తుంది. అది ఒక పెద్ద డ్రామా ప్రోగ్రామ్. అది మేము ఆ కాల్ చేస్తుంది కూడా ఎవరో కాదు, ఆ ఆఫీస్ లో వాళ్ళే కాల్ చేస్తారు. వాటిని సోషల్ మీడియాలో గొప్ప సామాజికవేత్తగా చేసేస్తూ ఉంటారు. సిగ్గుపడాల్సిన విషయం ఒకటి చెప్తున్నాను వినండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో 75% మంది 75% పైగా పోలీసులకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈ అక్రమ సంబంధాలు ఎవరు? మళ్ళీ మన దగ్గర వాళ్ళే, మనాళ్లే. మరి ఇదంతా కూడా ఎక్కడుంది? మన సమాజంలోనే ఉంది. ఇది ఎంత దారుణానికి దారితీస్తుందో మీరు ఆలోచించండి. వీ హ్యావ్ ఎ హ్యూజ్ డేటా మా దగ్గర ఉన్నది. ఒక అమ్మాయి పోలీస్ ఆఫీస్ స్టేషన్కి వెళ్తే ఆ తర్వాత పోలీస్ ఎలా ఎలా ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తాడు, ఎలాంటి పదాలు వాడతాడు. ఒక పోలీస్ లంచం అడగటానికి ఎలా కమ్యూనికేషన్ చేస్తాడు ఫస్ట్ లో. ఇది మెషిన్ డిటెక్ట్ చేయగలదు. ఇప్పుడు మీరు రీసెంట్ గా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ఎవరైనా సరే ఎనీథింగ్ రికార్డ్ చేయొచ్చు అని, రైట్? అది డేటా, అది డిజిటల్ డేటా. అలాంటి డేటా తెలుగుకి కావాలి. యాక్చువల్లీ మీకు ఇంకోటి చిన్న ఉదాహరణ చెప్తాను. నేను నా స్టూడెంట్స్ కి చాలా మందికి చెప్తాను, ఒకే ఒక విషయం చెప్తాను, చాలా ఫ్రీక్వెంట్ గా చెప్తాను అనమాట. నా సెమిస్టర్ ఫస్ట్ క్లాస్ లో నేను అడిగేది క్వశ్చన్ ఒకటే, నువ్వు 30 లక్షలు లోన్ తీసుకుని జర్మనీకి వచ్చి మాస్టర్స్ ఎందుకు చేస్తున్నావు? బీటెక్ లో ఇంతవరకు ఏం చేసావు? నువ్వు నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టిన ఖర్చుకి కనీసం నా కొడుకు బీటెక్ లో కంప్యూటర్స్ చదివి, నేను బీటెక్ లో ఇది చదివి నాకు ఇది ఇచ్చాడని మీరు చూపించగలరా అని అడుగుతాను అనమాట. ఎందుకు ఇది అడగాల్సి వస్తుంది అంటే, నా చదువు వల్ల సమాజానికి ఏం ఉపయోగిస్తుంది, నా చదువు వల్ల సమాజానికి ఏం చేస్తున్నాను అని అసలు ఆలోచించే వాళ్ళే లేరు. నిన్న మీకు ఇప్పుడు నా ఫేస్బుక్ వాట్సాప్ స్టేటస్ లో చూడండి, జర్మనీలో కూడా మనాళ్ళు 70 మంది థీసిస్‌లని రాయించి సబ్మిషన్ చేశారు. మన అద్భుతమైన మన వాళ్ళు అంటే 70 థీసిస్ ఇప్పుడు చదువుకోవడానికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళే థీసిస్ రాసి చేస్తారనమాట. అతను చెప్పాడు, నేను గత ఒక్క నెలలోనే 70 థీసిస్‌లు అవార్డు చేయించాను అని. ఫేక్వి. అదే నేను నా వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టాను నిన్న. ఆగిపోయిందండి. ఇవన్నీ కూడా ఎలా చెప్పదలుచుకున్నాను సార్. వస్తుంది సార్, ఇప్పుడు వస్తున్నది. మధ్యలో ఎందుకు ఆగిపోయింది? ఒక 6 నిమిషం. ఓకే. మీకు స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ అని చెప్పి జరిగిందని తెలిసింది కదా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, బట్ ఇదే ఉపయోగించి ఎలా పట్టుకోవచ్చు అని, రైట్? 2022 సంవత్సరంలో ఆంధ్ర నుంచి కొంతమంది వైస్ ఛాన్సలర్స్ జర్మనీ వచ్చారు. ఓకే, ఆంధ్ర నుంచి అప్పటి జర్మనీ తీసుకొచ్చారు, ఏదో విజిటింగ్ అనే ఏదైనా. దాని మీద మాకు తెలిసింది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలోనే మాకు తెలిసింది ఏంటంటే అది ఒక పెద్ద స్కామ్ అని. స్టూడెంట్స్ ని ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్ లో ఎవరికైతే ట్రైనింగ్, ఆ స్టూడెంట్స్ ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నీకు జర్మనీలో నీకు ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తాను, నీకు జర్మనీలో నీకు మాస్టర్స్ కోర్స్ ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క స్టూడెంట్ నుంచి 25 లక్షలు 30 లక్షలు వసూలు చేసి వాళ్ళని జర్మనీలో నాన్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ సంస్థలు ఉంటాయండి కొన్ని, ఆ ప్రైవేట్ సంస్థలకి అమ్మేస్తారు. అక్కడేం చెప్తారు, జర్మనీలో టాప్ యూనివర్సిటీ నీకు అడ్మిషన్ ఇప్పిస్తున్నాను అని చెప్పి చెప్తారు. ఇది ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వము ఈ బ్రోకర్లు కలిపి చేస్తుంది అనమాట. ఓకే, దీన్ని కూడా మనం సోషల్ మీడియాలో పట్టుకోవచ్చు. ఎలా పట్టుకోవచ్చు? వీళ్ళు ఏం చేస్తారు, సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఓకే, మా జర్మనీ ట్రైనింగ్ ఎవరిస్తున్నారు? ఓకే, మెషిన్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. స్కిల్ డెవలప్మెంట్ లో ఇండో యూరో సింక్ అనే ఒక సంస్థ, అది ఒక ఫేక్ సంస్థ యాక్చువల్లీ. ఆ సంస్థ ఏం చేస్తుందంటే, మేము జర్మనీలో
ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. టాప్ యూనివర్సిటీ ఆఫ్ కెమిస్ట్రీ అని ఒక టాప్ యూనివర్సిటీ అన్నమాట. దాంట్లో మీకు ఫీజు లేకుండా, మీకు సెమిస్టర్ ఫీజు లేకుండా మీకు మాస్టర్స్ కోర్స్ ఇప్పిస్తాము అని చెప్పి పోస్ట్ చేశారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ ఏ బాట్ ఏం చేస్తుంది, ఈ అబ్బాయి ఈ ఇండో యూరోసింక్ అనే సంస్థ కెమిస్ట్రీ యూనివర్సిటీతో కోర్సులో ఫీ ఇప్పిస్తుంది. ఇమీడియట్ గా అది ఒక స్క్రీన్ షాట్ తీసి ఇంటర్నెట్ లోనే ఆ కెమిస్ట్రీ యూనివర్సిటీలో ఇవన్నీ ఉంటాయండి. ఈ నెంబర్ తీసుకుని ఇది నిజమా అని చెప్పి మెయిల్ చేస్తుంది. అలా మెయిల్ చేస్తే ఆ కెమిస్ట్రీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాకు రిప్లై ఇచ్చేసి నాకు ఆ ఇండో యూరో సింక్ ఎవరో మాకు తెలియదు, మాకేం సంబంధం లేదు అని. దీన్ని ప్రమోట్ చేస్తుంది ఎవరు? ఆంధ్ర స్కిల్ డెవలప్మెంట్. చూడండి ఎంత మాఫియా జరుగుతుందో. మీకు నేను అన్ని చూపించకపోయినా నేను చెప్పేది నిజము అని చెప్పడానికి మీకు నా వాట్సాప్ లో చిన్న స్క్రీన్ షాట్, ఒక చార్ట్ లైవ్ చూపిస్తాను, మీరు చూడండి. ఎందుకంటే ఇది పిల్లలండి, ఒక యూరో వచ్చి 100 రూపాయలు. నేను ఒక స్టూడెంట్ వచ్చి ఒక పాల డబ్బా, ఒక పాలు కొనుక్కోవాలన్నా 100 రూపాయలు. అంటే అట్లాంటిది 30 లక్షలు ఫీజు, మళ్ళీ ఇంకో 30 లక్షలు రెంట్లు అని చెప్పి ఇంత డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ వాడికి ఎందుకు తగలేస్తారు? ఒక్కొక్క స్టూడెంట్ 40-50 లక్షలు తీసుకొచ్చి జర్మనీకి వచ్చి ఇక్కడ ఎందుకు ఇలా ఈ మాఫియాతో. ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకుని ఏంటంటే, జర్మన్ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ అండి. నువ్వు MBBS చదివినా, ఇంజనీరింగ్ చదివినా, జర్మన్ ప్రభుత్వ కళా విశ్వవిద్యాలయాల్లో నీకు ఒక మాస్టర్స్ చదవడానికి మీకు ఎంత అవుతుందో చెప్పంటారా? కుడేడంగా 40,000 ఫీజు అంతే యూనివర్సిటీకి. 40,000 50,000 అంతకన్నా ఎక్కువ హోల్ మాస్టర్స్ 40-50,000 కన్నా రిజిస్ట్రేషన్ ఫీజు, సెమిస్టర్ ఫీజు అవ్వదు. ఆ 40-50,000 కూడా ఎందుకు తీసుకుంటారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్టూడెంట్స్ కి ఫ్రీగా ఇస్తారు. అలాంటి వాడిని వీళ్ళు ఏం చేస్తారు, ఈ బ్రోకర్లు, ఇలాంటి రాజకీయ నాయకులు, వీళ్ళ దందా ఏంటి అంటే వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ని వీటిని చూపిస్తారు. ఉద్యోగాలు వచ్చేసినాయి, ఇక్కడ తీసుకొచ్చి వెళ్ళి ప్రైవేట్ ఆటకి అమ్ముతారు. ప్రైవేట్ ఆటలో ఒక ఫీజే 30 లక్షలు. అసలు ఇంత జరుగుతున్న మనాళ్ళు ఎందుకుని నోరు విప్పరు? ఎందుకంటే బానిసత్వం. నాకెందుకులే, అమ్మో నాకెందుకు, ఇదే జరిగేది. అందుకనే మాతృభాషలో ఆలోచించకపోతే మిగిలేది బానిసత్వమేనండి. అది ఇది నాకు చాలా అసహ్యం కూడా వేస్తుంది అనమాట. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నిందా చెప్పాను కదా, బీసీలను తీసుకొచ్చి పెద్ద స్కామ్ జరిగిందని. తర్వాత నేను అక్కడ తెలిసిన ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రైట్, అక్కడ తెలిసిన ఆయన్ని పలానా రోజున మీ ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ జర్మనీ వచ్చారు, జర్మనీకి వస్తే దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి కదా, ఆ పర్మిషన్ ఇచ్చిందా మా వాళ్ళకి కనుక చెప్తాను అని చెప్పి అక్కడికి వెళ్తే ఏమైంది తెలుసండి, అసలు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ సర్వర్లో మాయమైపోయినాయి. అది నేను క్వశ్చన్ చేసేదాకా ప్రస్తుత హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అది ఒక స్కామ్ జరిగిందని కూడా తెలియదు అనమాట. నేను చిన్న మీకు ఇది చెప్పడానికి నేను చెప్పింది నిజమని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను, వస్తే వేరే అనుకోకండి. ఇది వాట్సాప్ లో నేను హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళతో చేసిన చాటింగ్. ఇది మీకు కనిపిస్తుందా? ఇది చూడండి, ఎప్పుడు 12/26/2005లో. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఈయన యాక్చువల్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. ప్లీజ్ లెట్ మీ నో యువర్ JD ఫీడ్బ్యాక్ ఆన్ VC's జర్మన్ విజిట్ అలోన్ హేమచంద్రారెడ్డి ట్రిప్ రిలేటెడ్ టు document and GOs. Yeah, what he said? Good morning, sir. As per your information, no such records are available, sir. ఒక గవర్నమెంట్ ఒక VCs అందరూ కలిసి జర్మనీ వస్తే, ఒక హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ జర్మనీ వస్తే గవర్నమెంట్ ఆర్డర్స్ లేకుండా ఎలా వస్తారు? ఆ రికార్డ్స్ ఏమేమాయి? నో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది మనం అనుకుంటామండి నైజీరియన్స్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఆఫ్రికన్స్ అక్రమాల్సులు అని. ద రియల్ డేంజర్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుంది ఎవరో తెలుసా? ఇండియన్స్ అండి. అది మీకు నా స్టేటస్ లో ఇది కూడా ఉంటే చూపిస్తాను. నిన్నే అతను పెట్టింది, నేను 70 మంది స్టూడెంట్స్ కి ఒక నెలలో థీసిస్ రాయించాను అని చెప్పి పెట్టాడు అనమాట. రావట్లేదు, వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక పెద్ద ఇవి చెయ్యాలి అంటే, ఇట్లాంటివి ఆపాలి అంటే
మీకు కావాల్సింది ఏది? డేటా, టెక్నాలజీ. ఒక మనిషి ఎలా అవినీతికి పాల్పడతాడు, ఎలాంటి పదాలు వాడతాడు, ఎలాంటి భాషను వాళ్ళు వాడుతున్నారు, ఇవి మనం గమనించాల్సిన అవసరం ఉంది. సార్ నాకు ఇంకా టైం ఎంత ఉంది సార్ కోదండరామి గారు? ఇంకో గంట ఉందండి. ఇంకో గంట ఉందా సార్ నాకు? మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. అందుకని నేను చాలా మంది చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, నేను ఒక్కటే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానండి. ఈవెన్ మీకు నేను ఇలాంటివి చేస్తున్నానని చెప్పి అసలు మా ఇంటికి రౌడీలను కూడా పంపించినట్టున్నారు. మాది రేపల్ల, అక్కడ మా పేరెంట్స్ అక్కడే ఉంటారనమాట. లిటరల్లీ ఆపండి అని. ఎందుకు ఆపాలి? మనం అందరం కూడా సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు పెడతాం, రైట్? కానీ మన ఇంట్లో మన పిల్లాడు సమాజంలో అవినీతి మీద మాట్లాడుతున్నాడంటే అమ్మో వద్దు, మనకెందుకు? ఇలాంటి బానిసత్వం ఉన్నంత కాలం మనం ఇలాగే ఉంటామండి. ఈ విషయంలో క్షమించండి, ఏమనుకోకండి. ఇలాంటిది ఇంకోటి కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు నడుస్తోంది యాక్చువల్లీ, ఇది ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఇక్కడి నుంచే చేస్తున్నాం. ఇది స్టేటస్ లో ఉంటుందేమో, నేను చూపిస్తాను ఇక్కడ వస్తే. మీకు ఇంకోటి, ప్రస్తుతం మీరు తెలంగాణలో JNTU ఉంది కదండి, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, రైట్? మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి. యూనివర్సిటీ ఆఫ్ రొట్లింగన్ తో కొలాబరేషన్ అని చెప్తుంది. ఇది కూడా ఒక మాఫియానే యాక్చువల్లీ. గత ఆగస్ట్ లో నేను దీని మీద రైట్ చేస్తేనే అప్పటి పత్రికల్లో న్యూస్ వచ్చింది, JNTUలో ఫేక్ అని. ఈ రోజు వరకు కూడా అసలు ఎవరు ఆపలేదు. మీరు తెలంగాణలో ఈ మధ్య ఫేస్బుక్ లో చూసుంటారు, జర్మనీ జాబ్స్ అని. చూడండి, ఆ జర్మనీ జాబ్స్ అని ఒక గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ జర్మనీలో ఉద్యోగాలని, పలానా వాడికి ఉద్యోగం వచ్చింది, 30 లక్షలు, 3 లక్షల నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పి అదే వాళ్ళతో వీడియోలు తీసి పెడుతున్నారు. మీరు ఒకసారి ఆ వీడియోల్లో ఎవరైతే జర్మనీ వచ్చారో వాళ్ళు నాకు 3 లక్షలు జీతంతో నెలకి ఉద్యోగం వచ్చింది అని చెప్తున్నాడు, కానీ ఏ సంస్థ ఉద్యోగం ఇచ్చింది అని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు నాకు పలానా జర్నీలో పలానా సంస్థ నాకు ఉద్యోగం వచ్చిందని ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు? ఆ సంస్థ, ఏ సంస్థ 3 లక్షలు వచ్చింది అని చెప్తున్నాడు, కానీ ఏ సంస్థలో ఉద్యోగం వచ్చింది ఒక్క ఉద్యోగం ఇప్పించిన వాళ్ళ ఒక్కళ్ళ చేత కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పించలేదు. ఎందుకు చెప్పించట్లేదు? ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ ఒక ఇండియన్కి ఒకే ఒక్క చిన్న కంపెనీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? తెలంగాణలో ఉద్యోగాలు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, జర్మనీలో ఉద్యోగాలని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మీకు జర్మనీలో ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? జర్మన్ భాష నేర్చుకోవాలి. మీరు జర్మన్ భాష నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మీరు 3 లక్షల నుంచి 4 లక్షలు మీరు ఫీజు కట్టాలి. ఓకే, వాడు స్టూడెంట్, ఆ పేదవాడు ప్రభుత్వ సంస్థ కదా, ఓకే పెడుతుందని చెప్పి 3 లక్షలు 2 లక్షలు ఎంత కడతారు. ఎంతమందిని తీసుకుంటారు? 60-70 మందిని. అంటే ఆగిపోయిందండి. కూడేడంగా ఒక 2 కోట్ల 10 లక్షలు. ఒక 2 నెలల్లో 2 కోట్ల 10 లక్షలు మీరు 70 మందికి జర్మన్ ట్రైనింగ్ అని చెప్పి ఇండియాలో వసూలు చేసి ఉద్యోగాలు ఉద్యోగం ఇచ్చి పంపించేది ఎవరికి? 10 మందికి. ఆ 10 మంది ఎవరిస్తారు ఆ ఉద్యోగాలు? ఆ ఒకే ఒక్క సంస్థ. అందుకునే వాళ్ళు ఆ సంస్థ పేరుని చెప్పట్లేదు. ఇదంతా కూడా మనం ఎలా పట్టుకోవచ్చు? నువ్వు చేసిన ఈ చాట్ బోర్డ్స్ కానీ ఈ ఏదైతే అబ్జర్వ్ చేస్తుందో దానికి తెలియాలి కదా. ఆ వీడియో చూడగానే ఓ దీంట్లో 3 లక్షల శాలరీ చెప్తున్నాడు, జర్మనీ అంటున్నాడు, ఉద్యోగం అంటున్నాడు, కానీ ఎక్కడ వచ్చిందో చెప్పట్లేదు. ఇది మెషిన్ డిటెక్ట్ చేయగలగాలి, రైట్? దీనికి డేటా కావాలి. ఇప్పుడు నడుస్తుందండి తెలంగాణలో ఇది. నేను అది ఆ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ హబ్ ఏదో ఉంది, వాళ్ళకి మెయిల్ రాశాను. ఎందుకుని స్టూడెంట్స్ చేత ఏ కంపెనీ ఉద్యోగం ఇచ్చిందో ఎందుకు చెప్పట్లేదంటే ఇంతవరకు సమాధానం లేదు. మీరు చూడండి, 2-3 నెలల్లో 2,70 లక్షలు వసూలు చేసి 3-4 ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగాలు వచ్చేసి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళందరూ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, కానీ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు. ఎందుకని? నీకు ఒక భాషని 70 మందిని కూర్చోబెట్టి ఒకేసారి చెప్తా ఉంటే ఏం వస్తుంది భాష? ఇట్లా దీని అంతటికి వెనకాల ఎవరు? ఒక ప్రైవేట్ సంస్థలు, ఒక ఫేక్ మాఫియా ఇది. మీరు ఇప్పుడు JNTU తెలంగాణలో చూడండి,
రొట్లించన్ యూనివర్సిటీ అని అది కూడా మొత్తం న్యూస్ పేపర్లో వచ్చింది కూడా మా టీం వర్క్ చేయబట్టే. ఇప్పటికీ అది మాపై నడుస్తుంది. 30 లక్షల మాస్టర్స్, అసలు అది రొట్లించన్ యూనివర్సిటీకి సంబంధం లేదు. వీసీ వచ్చి నేను రొట్లింజన్ యూనివర్సిటీకి వెళ్ళాను అన్ని కలిశాను అని చెప్పి పోస్టులు పెట్టాడు. నేను అడిగింది ఒకటే, నువ్వు రొట్లింజన్ వెళ్తే, రొట్లింజన్ అనేది ప్రభుత్వ కళాశాల, ఓకే, ఆ వీసీ కలవాలి కదా, ఆ వీసీ కలవట్లేదు. నువ్వు పెట్టిన ఫోటో ఏంటి, వేరే ప్రైవేట్ దాంతో. నువ్వు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ ఏంటి, జర్మనీలో టాప్ 3rd యూనివర్సిటీ రొట్లింజన్తో ఒప్పందం అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు. ఇది ఇంకో మాఫియా. ఇవన్నిటి మనం ఎలా పట్టుకోవచ్చు? టెక్నాలజీ, డిజిటలైజేషన్. అండ్ ఇంకోటి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళకి కూడా, దయచేసి ఒక ప్రశ్నించండి, ధైర్యంగా ప్రశ్నించండి. అది జరగనప్పుడు మీకు చూపిస్తే ఆన్లైన్లో బాగుంటుందో బాగో తెలియదు, కానీ ఎంత మనకి వ్యభిచారం ఎక్కడ జరగట్లేదండి, ప్రభుత్వ సంస్థల్లోనే జరుగుతుంది. ఒక పోలీస్ స్టేషన్లో మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఆ డేటాను చూస్తే పట్టపగలే పోలీస్ స్టేషన్ లో వ్యవస్థగా ఉండి ప్యాంటులు ఇప్పుకునే పోలీసులని డేటాను మేము పట్టుకున్నాం. అలాంటి స్థితిలో మన 80 సంవత్సరాల భారతదేశం ఉంది. మనం సోషల్ మీడియా చాలా చేస్తుందండి. తెలుగులోనే మీరు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ వీటిని రాస్తా ఉంటే అద్భుతాలు చేయొచ్చు. యాక్చువల్లీ మీకు మాకు కొంచెం టైం పడుతుంది కొన్ని డేటాస్ ఇంకా తీసుకున్నానికి. అప్పుడు ఆల్రెడీ మేము 2 పేపర్స్ పబ్లిష్ చేసాం ఏపీ పోలీసుల మీద, వీటి మీద అనమాట. ఎలాంటి భాష వాడతాడు ఒక పోలీస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఒక పోలీస్ అండి యాక్చువల్లీ ఉంటాడు, ఎక్కడంటే ఏసీబీ యాంటీ కరప్షన్ దాంట్లో పనిచేస్తాడు, రైట్. అతను ఈ రోజు వరకు అతని అక్రమ సంబంధాలు ఎంతమంది చెప్పమంటారా? అతనే 73 మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నానని చెప్పి అతనే చెప్పాడు అనమాట. ఒకే ఒక అతను ఏసీబీలో ఉంటాడు, ఇప్పుడు ఏసీబీలోనే ఉన్నాడు. మీరు చూడండి ఎటు వెళ్తున్నామా అనేది అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైం 2 రకాలుగా ఉన్నాయండి ఇక్కడ. భాషతో సమాజాన్ని రక్షించుకోవచ్చు. ఒకటి ఇలాంటి కరప్టెడ్ వాళ్ళని పట్టుకోవటం. రెండోది చెప్పమంటారా, నీతిగా ఉండేవాళ్ళు ఉన్నారండి, ఆ పర్సనేజ్ తగ్గిపోతుంది ఇక్కడ. అది ఎంత దారుణం అంటే, గుంటూరులో ఒక సిఐ ఉన్నాడు, 25 సంవత్సరాల సర్వీసు. నేను యాక్చువల్లీ మా వాళ్ళ డేటాని అతన్ని తీసుకున్నప్పుడు నేను ఒకటి అడిగాను. అతను ఇప్పుడు గుంటూరు ఏసీబీలోనే పనిచేస్తున్నాడు. ఓకే, నువ్వు పక్కనే ఉన్న గుడికి వెళ్ళి మీరు ఈ రోజు వరకు నేను లంచం తీసుకోలేదు అని చెప్పి ప్రమాణం చేయగలరా అంటే, అతను నాతో ఫోన్లో చెప్పిన, బాస్ ఇప్పుడే 5 నిమిషాలు వెళ్తానని చెప్పి ఈ రోజు వరకు నేను ఒక లంచం తీసుకోలేదని చెప్పి గుళ్ళో ప్రమాణం చేశాడండి. అలాంటి వాళ్ళు బయటకు వచ్చి స్టేషన్లకు వచ్చి సర్వీస్ చేయలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? అక్కడ రావాలంటే ఎమ్మెల్యేలు ఉండాలి, లంచాలు ఇవ్వాలి. ఆగిపోయింది, రైట్. ఇలాంటి వాళ్ళని కావాలి. మీకు నా వాట్సాప్ లో నేను చూపిస్తాను. నిన్నే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన ఒక డిఎస్పీ లెవెల్ అతను నాతో మాట్లాడాడు. నా ఫేస్బుక్ లో నేను ఒక రిటైర్డ్ ఐపీఎస్ ది పెడితే అది చూసి, సార్ మీరు మీ పోస్ట్ చూశాను, ఇతని గురించి మీకు ఎలా తెలుసు అన్నాడు. అంటే అతను మాట్లాడే విధానాన్ని మేము, ఆ వీడియో ఉంటుంది కదా, మనకు ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు కదా, ఐపీఎస్ ఆఫీసులు, ఐఏఎస్ ఆఫీసులు. ఈజ్ ఇట్ పాసిబుల్ వాళ్ళు నిజం మాట్లాడుతున్నారా, లేకపోతే కప్పిపుచ్చడానికి మాట్లాడుతున్నారా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిటెక్ట్? తప్పకుండా మనం కనుక్కోవచ్చు. అట్లాంటి మేము డెవలప్ చేసి అప్పుడప్పుడు మేము ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసి రన్ చేస్తాం అనమాట. నేను చెప్పాను కదా, విషయాలు కొన్ని నేను చెప్పింది నిజమో కాదో చెప్పాలని నా ఫేస్బుక్కి వెళ్ళండి. విషయాలు గున్ని మీద 2003లో ఫస్ట్ మేము పట్టుకుంది మా టీమేనండి. ఎంత దారుణం అంటే అసలు అతని ఫేస్బుక్ లో చూస్తే అందరూ ఫ్రెండ్స్. అదొక ఫస్ట్ క్లూ. అతనికి ఎన్ని ఫేస్బుక్, విశాల్ గున్నికి ఎన్ని ఫేస్బుక్ లోనే చెప్పుకుంటారా? 9 ఫేస్బుక్లు రన్ చేసేవాడు మాకు తెలిసి. ఓకే, బట్ బయటకు వచ్చేసరికి అసలు
ఆ విషయాలు కొన్ని తాత ఆ సస్పెండ్ అయిన ఇంకో అతను ఉన్నాడు కదా, ఇంకో ఐపీఎస్ ఇద్దరు సస్పెండ్ అయింది. అతను అయితే వాళ్ళ వైఫ్ ఎస్పీ పోలీస్ స్టేషన్ లోనే వచ్చి అక్రమ సంబంధాలకి చంప పగలగొట్టింది. అది సమాజానికి తెలియదు, బట్ ఇంటర్నెట్ లో వచ్చేసరికి చాలా చెప్తూ ఉంటారు. రైట్. మీకు ఇంకో చిన్న ఉదాహరణ, అది నాకు ఇది మా స్పెషల్ చార్ట్ టూల్స్ లో ఉంటుంది అనమాట ఈ డేటా, మీకు చూపిస్తాను. ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కడపలో ట్రైనింగ్ తీసుకున్నాడు. హీఈస్ వన్ ఆఫ్ ది హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ అండి. ఈ రోజు వరకు 30 సంవత్సరాల సర్వీస్ లో పోలీస్ సంవత్సరం ఇల్లు కట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళు ప్రజల స్టేషన్లకు వచ్చి రావట్లేదు, వెనకాల బ్యాక్ ఎండ్ లో ఏసీబీలోనో ఇక్కడ అక్కడ ఉండిపోతున్నారు నిజాయితీగా ఉండేవాళ్ళు. అయినా ఒక్క నిమిషం చూపిస్తాననేది ఇట్లాంటి టూల్స్ ని డెవలప్ చేయాలండి. ఇది ఎవరు డెవలప్ చేస్తారు ఇట్లాంటివి? యూనివర్సిటీస్ కి పట్టుకో, మన ఐఐటీస్ మన ఇంజనీరింగ్ కాలేజెసా వీళ్ళకి పట్టవు. అసలు నోరెత్తి ఒక తప్పుని తప్పు అని ఎందుకంటారో నాకు అర్థం కావట్లేదండి. అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఎంతసేపటికి ఇప్పుడు మా మదర్ అంటూ ఉంటారు అనమాట, ఎందుకురా అసలు అంత రియాక్ట్ అయిపోతున్నావు అంటే, ఏం రేపొద్దున ఏం జరుగుతుందో మనకు తెలియదు. రైట్. ఉంటామో లేదో మనకు తెలియదు. మనం పోయేటప్పుడు మనం సమాజం చేసిపోదామని. మేము ఎప్పుడైతే ఈ జర్మనీ, ఈ ఇండియన్ మాఫియా జర్మనీని చేసి పట్టుకుంటున్నామో, లిటరలీ వీ గాట్ గుడ్ నేమ్ అండి. యాక్చువల్లీ సోషల్ మీడియాతో మా రీసెర్చ్ పేపర్స్ ఇవే. సోషల్ మీడియాతో ఎలా అవినీతిని పట్టుకోవచ్చు, సోషల్ మీడియాతో ఎలా ఫేక్ ఇమిగ్రేషన్స్ ఆపొచ్చు, మనకి కళాశాలలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు చిన్నది ఇతనిది చూపించి నేను ముగిస్తాను. ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఇది పెద్ద హ్యూజ్ డేటా ఉంటుందండి మా దగ్గర, అందుకని ల్యాప్టాప్ అయితే సెర్చ్ చేయొచ్చు, దీంట్లో కొంచెం కష్టం. మొబైల్లో ఇంకోటి కూడా అండి, మేము ఏంటైతే యాప్ యూజ్ చేస్తున్నామో ఇది ఒక పబ్లిక్ యాప్ అనమాట. ఇప్పుడు దీంట్లో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ యాప్ లో మా కెమెరాస్ నేను ఆన్ చేస్తే మీకు అసలు రికార్డ్ చేసినట్టు ఏమీ తెలియదు. అది స్క్రీన్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ప్రొటెక్ట్ అయిపోతుంది. అది నా లొకేషన్ ఏంటి, నేను ఎక్కడున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఓకే, ఇదంతా కూడా మా టీం అందరికీ వెళ్ళిపోతుంది లైవ్ లో. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎవిడెన్స్ యాక్చువల్లీ. రైట్. ఇట్లాంటి టూల్స్ ని డెవలప్ చేయాలి. దీన్ని రీసెంట్ గా నేను సౌత్ ఆఫ్రికా వచ్చినప్పుడు ఇక్కడ లోకల్లో పోలీస్ ఆఫీసరు పట్టుకుంటే చూపిస్తాను, ఇక్కడే ఉన్నట్టుంది. మీకు కనిపిస్తానండి. ఇతను ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. చూపిస్తాను. ఇతని గురించి నేను ఫేస్బుక్ లో ఇతని వీడియోని డౌన్లోడ్ చేసి యూట్యూబ్ ఇది ఇంటర్వ్యూ చేస్తారు. ఐ డ్రీమ్ వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేస్తే అసలు అద్భుతంగా నీతిగా చాలా నీతిగా మాట్లాడుతున్నాడు అన్నట్టు చూపించాడు. ఇక్కడ చూడండి, మీకు రివర్స్ లో కనిపిస్తుంది. ఇతని దగ్గర కనబడుతుంది. అవునండి, ఆ తెలుగు టెక్స్ట్ మీకు రివర్స్ లో కనిపిస్తుంది. ఆగిపోయింది. సౌత్ ఆఫ్రికా కదా, సప్లై సరిగ్గా తెలుగు భాషకు చూడగానే పరిరక్షణ కోసం సో ఇతను అక్కడ ఎడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ట్రైనింగ్ కోసం వచ్చిన ఒక అమ్మాయి ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇతని వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయిందండి. అది విషయం సమాజంలో ఎక్కడ రాకుండా నొక్కేస్తాడు ఇతను. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు అనుకోండి, అతను చెప్పాడు అనమాట తర్వాత, మీరు చెప్పింది కరెక్ట్ అండి, అతను మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు, అతను వేరేటండి. ఇవి మనం ఏదైతే పట్టుకోవచ్చు. దీనికి వెనకాల డిజిటల్ డేటా కావాలి. మీకు ఎక్కువసేపు తీసుకోండి సార్, మీకు ఇందాక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఇది ఎలా పట్టుకోవచ్చు అని చెప్పి మీరు అడుగుతున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేము చిన్న డెమో చూపిస్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడా ఎలా తెలుసుకోవచ్చు? సో మీకు నా స్క్రీన్ షేర్ చేస్తాను.
మీకు are wired headphones and they do not have good sound quality. Also, they are not portable, so I am not happy with this product. మీరు చూడండి, ఫీడ్బ్యాక్ ఆన్ ద ప్రొడక్ట్ సైడ్. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఏంటిది? ఆ అబ్బాయి ఏదో ఒక ఇయర్ ఫోన్స్ కొన్నాడు, కొని దాని గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇది కొన్నాను, దీంట్లో ఈ ఫీచర్స్ బాగోలేదు, సో ఈ ఫీచర్స్ బాగున్నా నాకు దీనివల్ల నా పని అవ్వట్లేదు, సో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది మాట్లాడుతున్నప్పుడు చూడండి, మెషిన్ ఏం చేస్తుంది? సాడ్ హ్యాపీ అని చెప్పి లింక్ చేస్తా. ఫైనల్ గా ఏం చెప్పింది? హీస్ సాడ్ అబౌట్ ద ప్రొడక్ట్ అని చెప్పింది. ఫైనల్ రిజల్ట్స్. ఇన్ ద సేమ్ వే ఒక పోలీస్ అధికారి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు కనుక అతని డేటాబేస్ ను మనం డెవలప్ చేస్తే మెషిన్ కెన్ డిటెక్ట్. ఈ రోజు ఇతను మాట్లాడుతుంది, హీస్ ఎక్స్పెక్టింగ్ కరప్షన్, హీస్ టాకింగ్ వెరీ హానెస్ట్లీ అని చెప్పి మెషిన్ కెన్ డిటెక్ట్ అనమాట. ఇట్లాంటి టెక్నాలజీ మనం డెవలప్ చేయొచ్చు. నిజంగా మేము ఈ డేటాని, పోలీసుల డేటాని పట్టుకోవడానికి మాకు ప్రధానమైన సహకరించింది ఏంటి చెప్పంటారా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనమాట. పోలీస్ స్టేషన్ లో ఎనీవన్ కెన్ రికార్డ్ అన్న ఒక తీర్పుతో వీ కెన్ డూ దట్ వన్. దీనికి ఇంకొక మూల కారణం ఇంకోటి కూడా చెప్తాను. యాక్చువల్లీ నేను నా క్లాస్ లో స్టూడెంట్స్ చాలా మంది చెప్తూ ఉంటాను, మీ వల్ల కనీసం మీ ఊరికి ఏమంటారు, మీరు రేపల్ల మండలంలో ఒక రేప్ కేసు జరిగింది, గుర్తుంది కదా? రేపల్ల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద. అప్పుడు సూర్యనారాయణ అనే ఆయన సిఐ హూ ఈజ్ ఇన్వెస్టిగేటెడ్ దట్ వన్. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది హైలీ ఉమెనైజర్. చాలా మంది అతనికి మాది రేపల్ల కాబట్టి మా రేపల కోసం నేను చేసిన పని అనమాట. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు ఎస్పీగా ఉన్న జిందాల్ అని ఆయన అప్పుడు బాపట్లకి ఎస్పీ, అప్పుడు బాపట్ల జిల్లాకి ఎస్పీగా ఉన్నాడు. రేపల్ల జరిగిన రేపులో అందరూ కూడా వచ్చి, అబ్బా చూడండి మన దగ్గర ఒక పేదవాడిని తప్పు చేస్తే ఫోటోలు తీసి పెడతారు, అదే ఒక పోలీసు అధికారి తప్పు చేస్తే దాచేస్తారు. ఇప్పటికీ నా ఫేస్బుక్ లో గుంటూరు ఎస్పీతో గత వారం కూడా నేను పోస్ట్ చేశాను. బాగానే ఉంది, రేపు జరిగింది, పట్టుకున్నారు విక్టిమ్ అని. అందరూ ఎస్పీ కూడా వచ్చి అదే ప్లాట్ఫామ్, రేపల్లో ఉండే ఒకే ఒక రైల్వే ప్లాట్ఫామ్ ఉంటుందండి, దాని మీద మీటింగ్ పెట్టాడు ఎస్పీ కూడా. అసలు మీడియా అంతా బాగా రాసుకుని పాపం ఓకే ఎవరైతే చేశారో వాళ్ళని జైలు పంపించి శిక్ష చేశారు. నాకు అనిపించిన ఒక క్వశ్చన్, రేప్ జరిగిన ప్రాంతానికి ఆ రేపల రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో, ఆ రైల్వేకి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్ 100 మీటర్స్ దూరంలో కూడా లేదండి. 11ంటికి రేప్ జరిగితే 100 మీటర్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్, రైల్వే పోలీసులు ఏమయ్యారు? ఒక్కళ్ళన్నా, ఇప్పుడు ఎస్పీ ప్రెస్ మీట్ అంతా కూడా యూట్యూబ్ లో ఉంటుంది కదా, ఎవరైనా ఒక్కళ్ళైనా సరే, ఒకే ఒక్క ప్లాట్ఫామ్ ఉంది, రైల్వే పోలీస్ స్టేషన్ 100 మీటర్స్ కూడా లేదు, మరి రాత్రి కూడా కాపలా ఉండాల్సిన పోలీసులు ఏమయ్యారు? ఎక్కడైనా బయటకు వచ్చిందా? జిందాల్ ఐపీఎస్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళు రేప్ చేశారు అదే అనుకొని ఒక్కళ్ళు కూడా దాని గురించి మాట్లాడారా? అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి యాక్చువల్ నాకు ఆలోచన, ఎందుకుని తవ్వకూడదు పోలీసుల్ని అని. ఈ ఫస్ట్ టైం నేను నిర్మమాటంగా ధైర్యంగా చెప్తాను, 75% మంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. నేను చెప్పాను, నేను 75% అని చెప్పాను. తర్వాత మేము కొంతమంది హానెస్ట్ పోలీసులతో ఇంటర్వ్యూ చేసి డేటాను తీసుకున్నాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మా దాంట్లో మాక్సిమం పోలీసులకి అక్రమ సంబంధాలు ఉంటాయి. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, ఒక నిజంగా అయినా ఒక కేసుని మాయపరచాలి అంటే ఆగిపోయింది. సార్, తెలుగు భాష పరిరక్షణకు పానుకొచ్చే మాటలు కాదేమో అని నా అభిప్రాయం. మీరు పెద్దవారు క్షమించగలరు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈయన గారు తెలుగు భాషతోనే దీన్ని డిజిటలైజ్ చేసి సమాజంలో నేరాలు జరగకుండా ఎట్లా చేయవచ్చో చెప్తున్నారు. డిజిటలైజేషన్ మీద కానీ ఇవి ఎందుకు చెప్తున్నానంటే అండి, తెలుగు భాష ఉంటుంది, కొన్నాళ్ళు పోతే అసలు ఏం చేయొచ్చు, తెలుగు భాషతో సమాజానికి ఏంటి ఉపయోగం? చదువా అలా ఉంది, కానీ మనం మాట్లాడే భాషలో ఇట్లాంటి సాంకేతిక ఉపకరణాలు మనం చేస్తే, ఇలాంటి డెవలప్, దీనికి మనం ఏం కష్టపడక్కల్లా. మీరు రేపొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడిన మొత్తం డేటాను రికార్డ్ చేస్తే దట్ ఈస్ ఎ డిజిటల్ డేటా. ఇలాంటివి చేయటం వల్ల సమాజానికి ఉపయోగిస్తుంది. మన సిలబస్ లో కూడా
ఏ కంపెనీ డేటాను అనాలిసిస్ చేయడం, అదంతా ఎవరికి లాభం దానివల్ల? ఇంతమంది మాస్టర్ థీసెస్, పిహెచ్డీలు థీసెస్లు చేస్తారు, ఇలాంటివి ఎందుకు చేయలేము? ఇట్లాంటివి ఆలోచించండి. మీకు నిజంగా నేను ఆ పోలీసుల డేటాని చూస్తే నాకు 2-3 రోజులు అసలు నేను చాలా నార్మల్ అవ్వలేను అనమాట. అంత ఆ స్థితిలో ఉంటుంది. చిన్న పిల్లలను కూడా ట్రాప్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం పట్టుకోవచ్చు. ఇది నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నానండి. ఇంకా నేను కొన్ని టూల్స్ చూపిద్దాం అనుకున్నాను, బట్ మేబీ ఆల్రెడీ టూ మచ్ ఎక్కువ టైం అయిపోయింది, క్షమించండి. తెలుగు భాష బతకాలి అంటే ఫస్ట్ పని చేయాలండి, ధైర్యంగా పని చేయాలి. ఇప్పుడు తెలుగు భాష కావచ్చు, అసలు సమాజానికి ఎలాంటి తెలుగు అవసరం, దాన్ని మనం మర్చిపోతున్నాం. యాక్చువల్లీ ఈ ఇంజనీరింగ్ వాళ్ళని, ఈ లింగ్విస్టిక్ భాష వాళ్ళని ఒకే ఫ్లాట్ మీద, ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి చేస్తే కనీసం అద్భుతమైనవి చేయొచ్చు అండి. యాక్చువల్లీ అద్భుతమైన టూల్స్ డెవలప్ చేయొచ్చు. ఇందాక నేను చూపించాను కదా, అట్లాంటివి డెవలప్ నువ్వు రాజకీయ నాయకులు మాట్లాడే దాంట్లో నిజం ఉందా లేదా? ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటాడు. ఈ డేటాని మొత్తాన్ని మనం మెషిన్కి ఇస్తే, ఫలానా రోజు హీ ప్రామిస్ లైక్ దిస్, ఆఫ్టర్ దట్ హీ డిడెంట్ ఇంప్లిమెంటెడ్ ఎనీథింగ్. ఇదంతా కూడా మనం డేటా విజువలైజేషన్ చేయొచ్చు అనమాట. దీనికి కావాల్సింది డేటాని డెవలప్ చేయడం, ఆ డేటాలో యానోటేషన్ చేయడం, ఏది మంచిది, ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, ఇదంతా కూడా ఈ డేటా సెట్స్ చేస్తే తెలుగు తప్పకుండా టెక్నాలజీ సైడ్ గా ఉపయోగిస్తుందని చెప్పి నా అభిప్రాయం అండి. ఇందాక మీరు చెప్పినట్టు ఇది తెలుగు భాషకు అవసరం అండి, ఇది అవసరం. థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయండి సొసైటీకి తెలుగుని. అది నా తపనండి. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఏం ప్రశ్నలు ఉంటే కనుక కొంచెం సేపు అడగొచ్చండి. ఒక్క నిమిషం దయచేసి ఈ మాట్లాడే వారందరూ గత 15 రోజులుగా ఏం చేశారో చెప్పాలి. అది చెప్పలేకపోయినా వచ్చే 15 రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. అలా చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే దయచేసి ఈ మన అడ్మిన్స్ ఉన్నారు, వాళ్ళని కొంచెం మోగపరచాలి. ఇంకొక మాట, ఈ తెలుగు ఉద్యమం కోసం మేము కొంత సహకరిస్తాం అనేవాళ్ళు అది కూడా బయటికి చెప్పండి. కట్టమంచి వారు చెప్పారు, ఆయనది షికాగో. ఈ పిల్లల పద్యాలకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అంటే 5, 1000, 2000, 24,000 ప్రతి సంవత్సరం ఇస్తానని ప్రకటించాడు. అట్లనే బెంగుళూరు దేవి ప్రసాద్ గారు ఇచ్చేవాళ్ళు. మీరు కూడా ఎవరైనా ఇవ్వగలిగితే చెప్పండి. మనం తెలుగులో 13 రకాల పనులు చేసిన వాళ్ళకి ఇలా కానుకలు ఇస్తామని ప్రకటించాము. దీనివల్ల వాళ్ళకి ఏదో ఒరుగుతుందని కాదు, ఏదో కాస్త గుర్తింపు, సమాజం గుర్తించింది అని వాళ్ళకి ఇది సంతోషం అవుతుందని చెప్పడమే. ఇప్పుడు ఈసారికి దాసోజు పద్మావతి గారు చాలా మంచి పని చేశారు. ఆమెకి మనం ఇలా 5,000 నగదు కానుకగా ఇవ్వదలుచుకున్నాం. మీరు కూడా చెప్పండి ఇంకెవరికి ఇస్తే బాగుంటుందో. నేను ఒక్కడిని చెప్పుకోవడం, నేను ఒక్కడినే ఎన్నుకోవడం కూడా బాగా కాదు. తర్వాత మీకుగా మీరు కూడా బయటకు వచ్చి చెప్పుకోవచ్చు, మేము ఈ పని చేశామండి అని చెప్పొచ్చు. చెప్తే దాన్ని కూడా మనం లెక్కలో తీసుకుంటాం. కృష్ణారావు వెల్ముల్ గారు వచ్చారు. ఆయన బందర్లో పనిచేసేవారు. ఇంటి పేర్ల మీద చాలా పెద్ద రీసెర్చ్ చేశారు. ఆయన గారికి ఒంట్లో బాగలేదు, కానీ అయినా కానీ ఇప్పుడు బాగు చేసుకుని వచ్చినట్టుంది. అయ్యా మీరు ఒక్క నిమిషం మాట్లాడండి. కృష్ణారావు గారు ఇప్పుడు కరీంనగర్ లో ఉంటారు. ఏమైంది, మీకు మోగబోయి ఉన్నారా? వెల్మల కృష్ణారావు గారు ఇంటి పేర్ల, ఊర్ల పేర్ల ప్రత్యేక జ్ఞానం ఉంది ఆయనకి. సరే, ఇంకెవరైనా మాట్లాడొచ్చు. ఈ శుభ సాయంకాలం మన కార్యక్రమానికి వచ్చిన తెలుగు భాషాభిమానులందరికీ అభినందనలు. ఆ పేరు మహేష్. నేను చెప్పదలుచుకుంది ఒకే ఒక నిమిషంలో. మేము ఈ మధ్యకాలంలో, మాది ప్రకాశం జిల్లా పెచ్చర్లోపల్లి మండలం, మాకు ఒక ఉన్నత పాఠశాల ఉంది. ఉన్నత పాఠశాల ఏర్పడినప్పటి నుండి 2025 సంవత్సరం వరకు 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులు ఒక జట్టును ఏర్పాటు చేశాం. ఆ జట్టులో ప్రతి సమాచారాన్ని కూడా తెలుగు భాషలో పెట్టాను నేను. ఒక్క పదం కూడా ఆంగ్లంలో కాకుండా ప్రతి పదం తెలుగులోనే
పంపించాను. మొన్న 8వ తేదీ మా పేరు కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఆ రోజు కూడా తెలుగులోనే మాట్లాడాను. మన తెలుగు కూటమిలో నేను తెలుగులో పెట్టిన సమాచారాన్ని మీకు పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకున్న ఆలోచన అయితే మన తెలుగు భాష అభివృద్ధిని, తెలుగు భాషను కాపాడుకోవటానికి తెలుగు భాష అభివృద్ధి అనేది అవసరం. ప్రపంచంలో ప్రతి మాతృభాషలో కూడా శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందింది. మన తెలుగు కనుమరుగవుతుంది కాబట్టి తెలుగు భాషను కాపాడుకుందుకు కృషి చేయాలని మనం చేస్తున్నాం. సంతోషం అండి. తర్వాత కృష్ణారావు గారు, మీరు మోగబోయే ఉన్నారు, దాన్ని ఏమైనా సరిచేసుకోవాలని చూడండి. ఇంకెవరైనా? డాక్టర్ రేమళ్ళ మూర్తి గారు ఉన్నారండి. ఆయన చాలా బాగా జరిపారు ఉస్మాన్ యూనివర్సిటీలో. బోడపాటి సృజన గారు చెయ్యెత్తారు. మూర్తి గారిని కూడా మాట్లాడిద్దామండి. మీరు గుర్తు చేయండి. ఆయన గారికి ఇందులో ఉంటే మీరే ప్రకటిద్దురు కానీ ఇప్పుడు మూర్తి గారు మాట్లాడిన తర్వాత నాకు ఏమైనా సమయం ఉంటే అప్పుడే మాట్లాడు. సరే సరే, జడుగు గారు వారిని మాట్లాడమని చెప్పండి. అయ్యా మూర్తి గారు, రేమళ్ళ మూర్తి గారు. కృష్ణారావు గారు లైన్ లో. నమస్కారం. పూర్తిగా వినపట్టం లేదండి. సౌండ్ బాగా పెట్టానండి. ఇది తను పడుతున్నట్టుంది. మన మూర్తి గారును ఉస్మానియా వాళ్ళు తెలుగు సంపద ఆధ్వర్యంలో ఉస్మానియా కార్యక్రమం చేశారండి. ఆ సందర్భంలో నేను ఏం చెప్పానంటే, ప్రతి రచనకి ఒక డిజిటలైజ్ చేయాలి, రెండవది ఏంటంటే ఒక ఏపీఐ ఉండాలి, తర్వాత ఒక నిఘంటు తయారు చేసి అంటే పదకోశం తయారు చేస్తే తెలుగు భాష సంపూర్ణం అవుతుందని చెప్పానండి. ఇప్పుడు ప్రస్తుత ప్రసంగం చేసినటువంటి వారికి కూడా సాహిత్యంతో పాటు ఇక్కడ సాంకేతిక పరిభాషలో కూడా అతనికి చాలా ఉన్నట్టుంది. కాబట్టి నాకు ఈ విషయంలో ఏమైనా చెప్పగలుగుతారనే విషయం ఒకటి. సరేనండి. జడుగు గారు తర్వాత వారిని మాట్లాడమని చెప్పండి. గణేష్ గారు ఏదో సమాధానం చెప్తున్నారు. సార్, మీకు ఏమన్నా సాంకేతికంగా ఏమన్నా సహకారం కావాలన్నా కూడా నేను చేస్తాను సార్, తప్పకుండా. లెట్ మీ నో. అందరూ మాట్లాడిన తర్వాత ఒక్క చిన్న టూల్ చూపిస్తాను సార్. మరి వికీపీడియాలో తెలుగు ఉంటే ఏమవుతుంది అనేది దాని మీద చెప్పండి. సరే, వికీపీడియా చెప్పండి. ఆగిపోయింది. మీరు మోగబోయారండి. సార్ ఇప్పుడు వస్తాను. యశ్వర్, మీకు కనిపిస్తాను సార్ నా స్క్రీన్ ఏమన్నా వికీపీడియాది? ఇది మీరు చూడండి సార్, ఇది వికీపీడియా. అది ఇప్పుడు మన దగ్గర ఈ చిన్న వికీపీడియాలో తెలుగు ఉంటే, తెలుగుకి సంబంధించిన ప్రతి ఒక్కటి వికీపీడియా డేటాలో ఉంటే మనం ఎలాంటి అద్భుతం చేయొచ్చు అని. ఇప్పుడు నేను ఇది ఒక చిన్న మన SQL లాంటి చిన్న క్వైరీ అండి. ఇది ఈ క్వైరీ ఏం చేస్తానంటే, నాకు ఇప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు, ఇవాళ 14 ఫిబ్రవరి 14వ తారీఖు. నాకు ఈ రోజు వరకు అంటే ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఆగిపోయింది. అసలు ఈ ప్రపంచంలో ఎంతమంది, వినిపిస్తాను కదండి, ఈ రోజు ఫిబ్రవరి 14 ఈ రోజు వరకు ఎంతమంది ప్రపంచంలో పర్వతాల మీద చనిపోయారు, వాళ్ళ డేటా, వాళ్ళ ఫొటోస్ నాకు కావాలి. ఇప్పుడు నేను అలాంటిది తీసుకోవాలి అంటే, ఆ డేటాని నేను పట్టుకోవాలి అంటే, డెవలప్ చేయాలంటే నాకు నెలలు పడుతుంది యాక్చువల్లీ సాధారణంగా. అదే ఇలాంటి టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, వికీపీడియాని మనం
ప్రాపర్ గా చేసుకుంటే, ఇప్పుడు చూడండి నేను ఇది ఈ క్వైరీని నేను రన్ చేస్తున్నాను. ఈ క్వైరీ ఇది నేను రన్ చేసినప్పుడు మెషిన్ నాకు నేను రన్ చేస్తున్నప్పుడు రన్ అవుతుంది. మెషిన్ నాకు ఫ్రాక్షన్స్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లో, కొన్ని మిల్లీ సెకండ్స్ లో ఆ డేటా మొత్తాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎంతమంది ఈ రోజు వరకు ఎంతమంది చనిపోయారు? 1348 మంది చనిపోయారు. ఎన్ని 6803 మిల్లీ సెకండ్లలో నాకు ఆ డేటా మొత్తాన్ని తీసుకొచ్చింది. ఈ వ్యక్తి లాస్ట్ చనిపోయింది ఎవరు? జనవరి 1న ఈ వ్యక్తి ఫలానా మౌంటైన్ మీద చనిపోయాడు. ఇలా మొత్తాన్ని తీసుకొస్తాను. ఇప్పుడు నాకు అదే కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు మేబీ లైక్ దొంగతనాలు చేసిన పోలీసులు ఎవరు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు వరకు దొంగతనం చేసి సస్పెండ్ అయిన పోలీసులు ఎవరు? వాళ్ళ డేటా అంత న్యూస్ పేపర్ లోనే చాలా చోట్ల ఉంటుంది. అదంతా నాట్ డిజిటలైజ్, రైట్? సో ఇట్లాంటి వాటిని డిజిటలైజ్ చేస్తే ఇలా మొత్తాన్ని తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా రాజకీయ నాయకుడు ఏ ప్రామిసులు చేశాడు ఇంతవరకు, అవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను రన్ చేసినప్పుడు నా క్వైరీ ఏంటి? ఆ వ్యక్తి చనిపోయి ఉండాలి. ఆ చనిపోవడం అనేది ఒక పర్వతం మీద జరగాలి. ఇక్కడ చూడండి, ప్రతి వ్యక్తికి ఒక ఐడి ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఆ ఐడి నొక్కగానే అతనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. హీఈస్ ద పర్సన్ సాఫిక్ రియానా ఆలీ రజాన్, ఇతని పేరు. ఇతను హ్యూమన్, ఇతను ఒక మగతను, ఇతను ఇండోనేషియా అతను. ఓకే, అండ్ ఇతను ప్రస్తుతం చనిపోయి ఉండాలి కదా. సో నా మెషిన్ స్లో అయింది క్వైరీ రన్ చేస్తుంటే. సో అతను ఎప్పుడు చనిపోయాడు, ఏ పర్వతం మీద చనిపోయాడు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెషిన్ తీసుకొస్తుంది. ఇది రియల్ డిజిటలైజేషన్. న్యూస్ పేపర్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక మెషిన్ చదివే ఫార్మాట్ లో ఉంటే ఇట్లాంటివి మనం చేయొచ్చండి. ఇది ఇంకా మెషిన్ రన్ అవుతాం, వేరే క్వైరీస్ రన్ అవటం స్లో అవుతుంది. సో అందుకని నేను జస్ట్ ఒక ఉదాహరణగా మాత్రమే మీకు ఇది చూపిస్తున్నానండి. ఇది రియల్ డిజిటలైజేషన్. ఇది కావాలన్నమాట. ఇంకోటి, మన దగ్గర డిజిటల్ లైబ్రరీస్ అని అన్ని పీడిఎఫ్ చేస్తే మన మెషిన్ చదవలేదండి. పీడిఎఫ్ ఏంటి? అదొక జస్ట్ లైక్ టెక్స్ట్ ఇమేజ్ ఫార్మాటే. పీడిఎఫ్ లో ఉంటే దాని వల్ల మనకి ఉపయోగం లేదు. మనకి కావాల్సింది ఏంటంటే TEI అని ఇంకో ఫార్మాట్ లో ఉంటుంది. ఆ TEI లో తీసుకొచ్చితే అది రియల్ డిజిటలైజేషన్. మీకు ఇంత ముందులో కూడా నా ప్రసంగాల్లో చూపించాను. మేము చేసిన వేదాలని ఆల్మోస్ట్ సంస్కృతానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మెషిన్ చదవగలుగుతుంది. దాంట్లోనే మేము డెవలప్ చేస్తాం డిఫరెంట్. అసలు తెలుగు వాళ్ళు ఎలా మైగ్రేట్ అయ్యారు, ఒక స్లైడ్ దీంట్లో ఉంటే నేను చూపిస్తాను. అది కూడా నేను ఇంతకుముందు చూపించినట్టు నా ప్రసంగాలు చెప్పినట్టున్నాను. సో చాలా అద్భుతాలు చేయొచ్చు యాక్చువల్లీ. అసలు తెలుగు వాళ్ళు మనకి ఫస్ట్ అక్కరెన్స్ ఏం కనిపిస్తుంది? మన ఋగ్వేదంలో విశ్వామిత్రుడు శపించడం ఫస్ట్ అక్కరెన్స్ గా మనం అనుకుంటాం. ఆ శపించిన తర్వాత విశ్వామిత్రుడు కొడుకులు ఎలా వచ్చారు, ఈ వింజి పర్వతాలు ఎలా దాటారు, దానన్నింటిని కూడా నేను మా డేటా బ్యాంక్ TEI అంటే డిజిటల్ అండ్ PDF కాదండి, మెషిన్ రీడబుల్ TEI ఫార్మాట్ లో ఉన్న వేదాలని పురాణాలని రన్ చేస్తే అది 2 గ్రాఫ్లు తీసింది ఎగ్జాక్ట్ గా. ఎలా విశ్వామిత్రుడి కొడుకులు వచ్చి దక్షిణాపదంలో ఉన్న వేళతో ఎలా కలిసిపోయారు అని. సో ఇది అవసరం అవుతుందండి. ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ మనం డిజిటల్ హిస్టరీ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. నేను అన్ని చూపించలేకపోయినా సమయభావం వల్ల ఆల్రెడీ ఇప్పుడు చాలా సమయం తీసుకున్నాము. ఇప్పుడు చాలా మంది కొత్త వారు వచ్చారు. గణేష్ అనేసరికి కొంచెం వారి ఫోన్ సంఖ్యల్ని చాట్ లో రాయండి. తర్వాత నెల్లూరు జిల్లా డాక్టర్ గారు శ్రీనివాస్ తేజ గారు, అసలు ఆయన మరి రోజుకి 7-8 గంటలు తెలుగు కోసం పనిచేస్తాడండి, మీరు నమ్మరు. అటువంటి ఆయన ఇప్పుడు మీ మీద రాయి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రశ్న వేస్తాడు. తప్పకుండా తెలుగు కోసం నాన్ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ తేజ. నేను సైకియాట్రిస్ట్ బై ప్రొఫెషన్ చేస్తున్నాను. దాని మీద పుస్తకాలు కూడా రాస్తున్నాను. సరే, అది ఒక ఎత్తు. శ్రీ గణేష్ గారు, మీరు మాట్లాడినట్టు కోణం చాలా కొత్త కోణం. నాకు నిజంగా వాళ్ళ ఆశ్చర్యం వేస్తూ ఉంది, డేటాతో ఇంత చేయొచ్చా అని చెప్పేసి. నిజంగా మీకు అభినందనలు అండి. ఒక కొత్త కోణం, దీనికి నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. ఈ డిజిటల్ దీంట్లోకి మన తెలుగుని ఎట్లా చూపించాలని. ఆల్రెడీ నేను కొంచెం అంటే మాకు మెడికల్ లిటరేచర్ వస్తుంది, డాక్టర్లకి
పేషెంట్లకి తెలుగులో రాసేదానికి. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఈ గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టే లేదా ఎవరో సంస్కృత భాషా పండితులను పెడితే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇది వాటన్నిటిని తేట తెలుగు ఉంటాను. వాటి మంచి అదే కాక ఈ సోషల్ మీడియాలో కూడా నేను కొత్త కొత్త పదాలు కొత్త ప్రయోగాలు ఇవన్నీ చేస్తూ ఉంటాను. జనాల నుంచి మంచి స్పందన వస్తుంది. డిజిటల్ మీడియాని బ్రహ్మాండంగా తెలుగు భాష మనం వాడుకోవచ్చు. అందుట్లో మీరు కొత్త కోణం ఇచ్చారు నాకు, కానీ మీకు ప్రత్యేకంగా అభినందనలు సార్. ఇందాక ఎవరో అన్నారు తెలుగు భాష వైపు మాట్లాడండి ఇది వద్దు అని, కానీ అది కూడా కావాలండి. అది తెలిస్తేనే కదా మనకి ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమయ్యేది. సో మీకు మరొకసారి అభినందనలు సార్. నేను మీకు తర్వాత టచ్లోకి వస్తాను. నేను ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి సార్. మీరు సైకాలజీ అని చెప్తున్నారు కాబట్టి చూడండి, తెలుగు భాష సైకాలజీ ఎలా ఉపయోగిస్తున్నా ఓకే. ఇప్పుడు సైకాలజీలో థెరపీ చేస్తారు కదండి. ఇప్పుడు థెరపీ చేసేటప్పుడు ఇప్పుడు పేషెంట్ డాక్టర్ మాట్లాడుతూ ఉంటాడు, పేషెంట్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ప్రతి ఒక్కటి రాసుకోవాలి, అలాగే పేషెంట్ చెప్పేది వినాలి, దాన్ని గుర్తుంచుకోవాలి. ఈ మధ్యలో కొన్ని పోవచ్చు. దానికోసం మేము ఏం డెవలప్ చేస్తామంటే సార్, డాక్టర్ రాసుకునే పని ఉండదు, కెమెరా పెడతాడు, పేషెంట్ చెప్పేది ఏదైతే ఉందో అదంతా కూడా మెషిన్ టెక్స్ట్ లోకి మారుస్తుంది. మార్చేసిన తర్వాత డాక్టర్ కి కావాల్సిన కీవర్డ్స్, ఫలానా డిప్రెషన్, మేబీ ఫలానా దాని వల్ల ఇది అవ్వచ్చు, ఈ కీవర్డ్స్ ని హైలైట్ చేస్తుంది. ఎప్పుడైతే హైలైట్ చేస్తుందో డాక్టర్ మొత్తం చెప్పలేదు. సో పేషెంట్ చెప్పేది వింటాడు, మెషిన్ చెప్పేది నోట్ చేసుకుంటాడు. దీంతో చాలా ప్రాపర్ సైకోథెరపీ చేయొచ్చు అండి. ఇది మేము అక్కడ జర్మనీలో దానికి ఒక హాస్పిటల్ చేసింది అనమాట. ఇక్కడ భాష ఉంది యాక్చువల్లీ. భాషతో ఇది ఇట్లాంటి టూల్స్ డెవలప్ చేసి వ్యాపారం చేయొచ్చు అనమాట. టచ్ లోకి వస్తాను సార్. బొడపాటి సృజన్ గారు. నమస్తే గణేష్ గారు, నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ముందు నేను ఈ గత వారం తెలుగు కోసం ఏం చేశానో చెప్తాను. గత వారం సామాజిక మాధ్యమాల్లో నేను ప్రభుత్వ సంస్థల్ని వాడిని తెలుగు వాడమని, కోర్టుల్లో తెలుగు వాడాలి అని దాన్ని కొంచెం ప్రచారం, ఇలాంటివి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా చేశాను గత వారం. అది కాకుండా నేను మీకు అందరికీ తెలుసు, ఇక్కడ విశ్వమయి ఏఐ అని చెప్పి కృత్రిమ మేధ స్వేచ్ఛ అనే సంస్థ ఒక కృత్రిమ మేధ గురించి మేధని తయారు చేయడానికి పనిచేస్తుంది IIITలో. దాంతో వాళ్ళతో కలిపి నేను మాండలికాల్లో పదాల సేకరణ, మాండలికాల్లో ఆడియోలు, వీడియోలు, పాటలు ఇవన్నీ సేకరణలో కూడా వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాను సామాజిక మాధ్యమాల ద్వారా. అయితే గణేష్ గారు మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి అనిపించవచ్చు ఏంటి అక్రమ సంబంధాలకి, పోలీసుల అక్రమ సంబంధాలకి తెలుగుకి డేటాకి సంబంధం ఏంటి అని చెప్పి. నేను కూడా ఇక్కడ ఏఐ కోసం పనిచేస్తున్న వాళ్ళతో నేను కూడా వాలంటీర్ గా పనిచేస్తున్నాను కాబట్టి విషయం ఏంటంటే అది ఒక యూజ్ కేసు మాత్రమే. తెలుగు డేటా గనక విరివిగా లభ్యమైతే చాలా చాలా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఏఐ కాలం. ఏఐ మూలంగా సగిలి సుధారాణి గారు ఇంకా మనకు కూడా అంటుంటారు, అది నిజం కూడా. కొంత ఆడవాళ్ళ శరీరాన్ని మార్పు చేసి వాళ్ళకి ఇబ్బందులు పెట్టి ఇవన్నీ అవుతూ ఉంటాయి వీడియో ఇవి. అవి వాటిని ఎలా ఆపాలో తెలియాలన్నా సరే మన తెలుగు వాళ్ళకి ఏఐ తెలిసి ఉండాలి, ఆ ఏఐని వాడుకోగలిగి ఉండాలి, తెలుగులో ఏఐని మంచికి వాడుకోవడం అనేది తెలిసి ఉండాలి. అంతేకాదు ఇప్పుడు ముందు ఏఐ తప్ప ఇంకేం లేదండి. పరిశ్రమల్లోనూ చదువుల్లోనూ అన్నిట్లోనూ ఏఐ చొచ్చుకుపోతుంది. ఏ భాషలో అయితే డేటా ఉంటుందో, తెలుగు భాషలో డేటా ఎక్కువ విరివిగా ఉంటేనే తెలుగు భాషలో ఏఐ డెవలప్ అవుతుంది. లేకపోతే మన పిల్లలు ఎప్పట్లానే వేరే భాషల్లో ఏఐ వాడుకుంటారు, వేరే భాషలో ఉద్యోగాలు చేస్తారు, అందుకని వేరే భాషలో వెనకాల పరిగెడతారు. ఎందుకంటే పట్టుకోటి కోసం తప్పదు. కాబట్టి ఆయన చెప్తుంది నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పేది కూడా ఏంటంటే, మనము తెలుగు మీద ప్రేమ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో వాట్సాప్ లో కానీ ఎక్కడ కానీ తెలుగు విరివిగా వాడాలండి. తెలుగు గురించి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఉపయోగం లేదు. మన వాళ్ళు ఎప్పుడు ఏంటంటే, నేను ట్విట్టర్ లో ఉన్నాను, నాకు తెలుగులో పెడతాను కాబట్టి నాకు 100 మంది చూస్తారు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను ఇంగ్లీష్ లో పెడితే 1000 మంది చూస్తారు కాబట్టి నాకు తెలుగు మీద మక్కువ ఉన్నా, తెలుగు బాగా వృద్ధి చెందాలనుకున్నా నేను ఇంగ్లీష్ లో పెడతానని చెప్పి తెలుగు గురించి కూడా ఇంగ్లీష్ లో పెడతారు. కానీ దానివల్ల ఏంటంటే మన తెలుగు గురించి తెలుగులో ఉన్న ఇంటర్నెట్ లో డేటా తగ్గిపోతుంది. అందుకని మొండిగా తెలుగులో వాడాలి, తెలుగులో డేటా
మనం సోషల్ మీడియాలో ఉండేట్టు విరివిగా ఉండేట్టు చూడాలి, అందరిని ప్రోత్సహించాలి. దాని మూలంగా ఏంటంటే తెలుగు ఈయన గణేష్ గారు చెప్పింది ఒక విషయం, సమాజానికి ఉపయోగపడేట్టు లంచగొండితనాన్ని, కరప్షన్ ని బయటికి తీసేట్టు కొన్ని అప్లికేషన్స్ వాళ్ళు తయారు చేశారు. కానీ రకరకాల అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, వాటికి డేటా కావాలి. అయితే నేను అందరినీ ఇక్కడ కోరేది ఏంటంటే విశ్వమయి స్వేచ్ఛా సంస్థ విశ్వమయి అని కృత్రిమ మేధని ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కృత్రిమ మేధని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. చెప్పినట్టుగానే తెలుగులో డేటా తక్కువ అండి. ముఖ్యంగా మన మాండలికాలకు సంబంధించిన డేటా తక్కువ. ఇన్ని మాండలికాలు ఉన్నాయి తెలుగులో. రైతులు అందరూ వాడుకోవాలండి. వ్యవసాయంలో కూడా ఉపయోగపడుతుంది. అవన్నీ వాడుకోవాలంటే మాండలికాల డేటా మనకి కావాలి. మాండలికాలు, పలుకులు, కథలు ఇవన్నీ కావాలి. అందుకని మా స్వేచ్ఛ కార్పస్ యాప్ లో అప్లికేషన్ ని మీరు మీ చేపలుకలో దించుకుని, లేకపోతే మీరు కంప్యూటర్ మీద నేరుగా పనిచేసే పనైతే ఆ లంకెలోకి వెళ్ళి ఆ కార్పస్ లో తెలుగులో వీడియోలు, పాటలు, కథలు, ఫోటోలు, మీ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, వాటికి సంబంధించిన వివరణలు అన్ని మీకు వీలున్నప్పుడు పెట్టండి. ఇది తెలుగులో AI అభివృద్ధి కావడానికి గట్టిగా తోడ్పడుతుంది. ఈ అంశం మీద మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. నా చేపలకు వెరసి ఇక్కడ ఇస్తాను, అంటే నా ఫోన్ నంబర్ ఇక్కడ ఇస్తాను. మీరు నాకు నేరుగా మెసేజ్ పెట్టండి. అందులోనూ రేపు శివరాత్రి రోజు మీ ప్రాంతాల్లో ఏమేం చేస్తారు, ఏమేం పాటలు ఉంటాయి, ఏమేం కథలు ఉంటాయి, ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎలా చేసుకునే వాళ్ళు, ఇవన్నీ రికార్డ్ చేసి ఫోటోలు తీసి రాసి పెడితే ఇది మన చరిత్ర, మన తెలుగు పలుకుబడి ఇదంతా ఏకి చాలా ఉపయోగపడుతుంది. తెలుగులో ఏకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కొంచెం నడుం కట్టి మాకు సహాయం చేస్తారని చేయమని కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్పారండి. కోదండరామ్ గారు ఒక్క నిమిషం అండి. ఇందాక అమ్మాయి చెప్పినట్లు తెలుగు ఎందుకు అన్నారు కదండి, చూస్తాను. ఇది మేము డెవలప్ చేసిన రోబో అండి. అగ్రికల్చర్ లో లింగ్విస్టిక్స్ అవసరం అండి. ఓకే, ఈ రోబో పంటల తేడాని పట్టుకోవడానికి డెవలప్ చేసింది. ఇక్కడ భాష అవసరం. ఈ భాషను డెవలప్ చేయడానికి డేటా కావాలి. ఆ డేటాని నేను ఎలా చేస్తాను తెలుసు అంటే, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళాను. వీళ్ళందరూ జర్మనీలో రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నవాళ్ళు. వాళ్ళని పొలాలకు తీసుకొచ్చి వాళ్ళ చేత డేటా డెవలప్ చేయించి ఈ రోబో జర్మనీలో మాట్లాడేట్టు చేశామండి. ఇప్పుడు నేను ఇదే తీసుకొచ్చి అదే సౌత్ ఆఫ్రికన్ భాషలో ఇప్పుడు చేస్తున్నాము. భాష ప్రతి చోట ఉందండి. ఇది రీసెంట్ గా నాకు వచ్చిన ప్రాజెక్ట్ అండి, కోకోకోలా. మీకు మన దగ్గర ఉంది కదా, విజయవాడ, మన ఆంధ్రాలో 2 చోట్ల ఉంది. ఒక విజయవాడ దగ్గర ఒక చోట ఉంది, అలాగే మన కాళహస్తి దగ్గర కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు కోకోకోలా గురించి ప్రజలు ఎలాంటి చెప్పుకుంటున్నారు, ఏమి చెప్తున్నారు అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారండి. ఇక్కడ కూడా కావాల్సింది భాష. ఇది యాక్చువల్లీ ఇది సౌత్ ఆఫ్రికన్ భాషలో చేయమన్నారు, ఆఫ్రికా కాంటినెంట్ లో. ఇక్కడ కూడా భాష ఉందండి. అసలు ముందర భాష అంటే మన తెలుగు అనగానే మనం మాట్లాడేది అనేది తీసి పారేయండి. ప్రతి చోట భాష ఉండాలి, ప్రతి చోట తెలుగు ఉండాలి. అలా ఆ స్థాయిలో మనం ఆలోచించినప్పుడు కోట్ల మిలియన్ల బిజినెస్ భాషతో చేయొచ్చు. ఇదొక్కటే నేను ఇవి చూపించాను. ఇక్కడ వ్యవసాయంది, కోకోకోలాది, అలాగే ఇంకోటి మన బిజినెస్ పర్పస్, సెంటిమెంట్ అనాలిసిస్. ప్రతి చోట తెలుగు. ఆ అమ్మాయి కూడా మంచి పాయింట్ చెప్పారు. వాడండి, ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో తెలుగుని విపరీతంగా వాడండి. ప్రతి ఒక్కరు స్పందించండి. ఒక అన్యాయం జరుగుతుంది, దాని మీద ఎక్కువ డేటాను జనరేట్ చేయండి. అది అవసరమని నేను భావిస్తున్నానండి. ఇప్పుడు వారికి ధన్యవాదాలు చెప్తాం. ఇంకా కొంతమంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మోహన్ రావు గారు, తర్వాత కరీంనగర్ మిత్రుడు. అమ్మ డాక్టర్ సగిలి గారు, వారికి ధన్యవాదాలు చెప్పండి. సభా సరస్వతికి నమస్కారాలు. ముందుగా అంతర్జాలం అమ్మ, నువ్వు మాట్లాడుతూనే ఉండు, కొంతమంది నోరిపుతారు, ఏం చేస్తాం మరి. సార్ ఎవరో మాట్లాడుతున్నారు సార్, మాట్లాడండి సార్. ఎవరు నువ్వు మాట్లాడాలమ్మా. మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఆయన మాట్లాడి వద్దమ్మా, ఇంక జనం అయిపోతున్నారు. నువ్వు ఎప్పుడు జనం పోయినాక చెప్తావా ధన్యవాదాలు? చెప్తారు. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు. రాబోయే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు మన తెలుగు భాషాభిమానులందరికీ, తెలుగు కూటమి సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను.
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. ముందుగా ఇందాక చెప్పారు మీరు చేసిన కార్యక్రమాలు చెప్పమని. మొన్ననే ఒక కార్యక్రమం తెలుగు భాష పైన మాతృభాష దినోత్సవం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి కార్యక్రమం మన తెలుగు సంపద వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో మాతృభాషని పరిరక్షించుకోవాలంటే ఏ దిశగా మనం పయనించాలి అన్నది 2 రోజుల పాటు జరిగింది. అందులో చాలా మంది పాల్గొన్నారు. నేను కూడా ఒక సదస్సుకి అధ్యక్షురాలుగా పాల్గొన్నాను. అక్కడ ఏ విధంగా తెలుగు భాషను పరిరక్షించుకొని, పరిపోషించుకొని, పరివ్యాప్తి చేయాలన్న అంశాలని చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, అనర్థాలు కూడా ఉన్నాయి అనేసి చెప్పాము. ఇందాక తను కూడా చెప్పారు ఏ విధంగా ఉన్నాయని. వాటిపైన చర్చ జరిగింది. ఇప్పుడు వాటిని వివరించే సమయం లేదు. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి తొట్టంపూడి గణేష్ గారు చాలా విషయాలను మనతో పాల్పంచుకున్నారు. ఇది కొందరికి ఆమోదయోగ్యం ఉంది, కొందరికి అంటే దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. కానీ మనము ప్రస్తుతం మంచిని తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మాతృభాషలో తెలుగు బోధించాలని చాలా మంది సభలు పెట్టాలని పెట్టుకున్నారు అని కూడా చెప్పారు వారు. అయితే మనము ఏ దిశగా సరైన దిశలో ప్రయాణం చేస్తే తప్పకుండా భాషని కాపాడుకోవచ్చని గణేష్ గారి అభిప్రాయం. ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతంలో నివసించే వారికి ముఖ్యంగా మాతృభాష మీద మక్కువ కాస్త ఎక్కువే అని అన్నారు. మన మాతృభాషలోనే చదవాలని కోరుకుంటున్నారు. అందుకు వారు ఒక ప్రత్యక్ష ఉదాహరణ కూడా చెప్పారు. IIITకి వెళ్ళినప్పుడు విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు లేకుండా వారిని తెలుగులోనే చెప్పాలని కోరారని తెలియజేశారు. అంటే విద్యార్థులకు విజ్ఞానం అనేది మాతృభాషలో నేర్చుకున్నారంటే దాని మీద పట్టు సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. తెలుగులో ఇతర భాషల్లో జరిగినటువంటి సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానం చాలా వరకు అనువాదం కావడం లేదు అన్న బాధని వ్యక్తం చేశారు. ఇంకా ఇతర భాషల్లో సాహిత్యాన్ని వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అని చైనాను ఉదాహరణగా తీసుకొని చెప్పారు. అంటే వాళ్ళు దాన్ని సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా తగినంత బహుమానం ఇచ్చి కూడా వాళ్ళు ఇతర భాష సాహిత్యాన్ని వారు ఆహ్వానిస్తున్నారు అని తెలియజేశారు. ఇకపోతే టిష్యూ పేపర్ దగ్గర నుంచి వాటర్ బాటిల్ వరకు వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారని చెప్పారు. అదేవిధంగా 76 దాకా అనువాద కంపెనీలు ఉన్నాయి అనేసి చెప్పారు. అది ఏ విధంగా వాళ్ళు మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చారో దాన్ని మనం కూడా అనుసరించాలి అని తెలియజేశారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారు. అంటే ఆంగ్ల భాష మీద పట్టుంటేనే మనం విదేశాలకు వెళ్తాము అన్న దాన్ని కాలరాస్తూ భిక్షాటన చేసేవాడు కూడా ఆంగ్ల భాషను చక్కగా మాట్లాడతారని చెప్పారు. అంటే ఇప్పుడు మనకు ఉదాహరణ చూస్తూనే ఉంటాము. కర్ణాటకలో, తమిళనాడులో, తిరుపతిలో కూడా తీసుకుంటే వాళ్ళకి 3-4 భాషల మీద పట్టొస్తాయి. వాళ్ళకి ఎటువంటి దాంట్లో వాళ్ళ డిగ్రీలు పొందకపోయినా కూడా భాష మీద పట్టు రావాలంటే అది ఆంగ్ల భాష అని మాత్రమే మనం అనుకోవడానికి కాదు. మాతృభాష మీద పట్టుంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు అని సోదాహరణంగా వీరు వివరించారు. ఇకపోతే ఆ సమాజంలో జరిగినటువంటి చాలా వరకు అన్యాయాన్ని ఎదుర్కోవడానికి తెలుగు భాషని ఉపయోగించుకోవచ్చు అని కొన్ని సోదాహరణలతో చెప్పారు. కానీ నా ఉద్దేశంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాలు. వీటికి తెలుగు భాషను కూడా మనం ఉపయోగించుకోవచ్చు అన్న సదుద్దేశంతోనే వారు చెప్పారని మనం భావించుకోవచ్చు. ఇకపోతే వీరు చెప్పినటువంటి ఆంగ్ల భాషని మన స్వాతంత్రం వచ్చేసింది, కానీ భావదాస్యాన్ని మనపై రుద్ది వెళ్ళారని చెప్పారు. కానీ దాన్ని పోగొట్టుకొని మనము మాతృభాష అభివృద్ధి దిశగా పయనిస్తే
బాగుంటుందని తెలియజేశారు. టెక్నాలజీ డిజిటలైజేషన్ వల్ల కలిగేటువంటి లాభ నష్టాలను బేరీజు వేసుకొని ముందుకు పోతే బాగుంటుందన్నారు. భాషలో సమాజాన్ని రక్షించుకోవచ్చు అని చెప్తూ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని ఏ విధంగా మనము దాన్ని నిక్షిప్తం చేయవచ్చు అని చెప్పారు. ఇకపోతే మీరు ఉదాహరణగా ఒక వైద్యులు అడిగిన దానికి సమాధానంగా చెప్పారు సార్. అది ఏంటంటే దాన్ని మనం రికార్డు చేస్తే మనం దాన్ని ఆటోమేటిక్ గా మనము భద్రపరచుకోవచ్చు అని చెప్పారు. కానీ రోగి అనే వాళ్ళు కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేని కొన్ని అంశాలని వైద్యుల వద్ద ప్రస్తావిస్తారు. ఇటువంటివన్నీ కూడా రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ దీనికి కొంచెం అభద్రత భావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అన్ని కాకపోయినా కొన్నిటిని మాత్రం నిక్షిప్తం చేయవచ్చు. ఇకపోతే పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం. మన కోదండరామయ్య గారు చెప్తున్నారు, మనము గత 15 రోజులుగా ఏం చేస్తాము, ఇప్పుడు ఏం చేయబోతున్నామని. ముందుగా కోదండరామయ్య గారు అధ్యక్షులుగా ఉండి మీరు ఏం చేశారు, మీరు ఏం చేయబోతున్నారు అని చెప్తే మిగతా వాళ్ళు కూడా ఆ బాటలోనే నడుస్తారు. ఇకపోతే మనకు మాతృభాష దినోత్సవం కూడా వస్తుంది. అంతర్జాలం ద్వారా మనం ఇప్పుడు కలుసుకుంటున్నాం. కానీ ఈ సభ్యులందరూ కూడా ప్రత్యక్షంగా ఒక సభను ఏర్పాటు చేస్తే, చాలా కాలం అయింది మనము అందరం కలుసుకొని, అది ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి గణేష్ గారు, మాకు తొట్టపూడి గారు ఎన్నో విషయాలని పాల్పంచుకున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి. ఇప్పుడు పి మన్ రావు గారు మాట్లాడతారు. తెలుగు కూటమి సభ్యులకు అందరికీ కూడా వందనాలు, అభివందనలు. మన గణేష్ గారు చెప్పిన విషయాల్లో నాకు చాలా మంచి విషయాలు నాకు అర్థం చేసుకోగలిగాను. దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయన్నది. అది అందులో మీరు వారు చెప్పిన ఉదాహరణలో పోలీసు అది అని చెప్పారు, కానీ అది కాదు మనం తీసుకోవాల్సింది. అది 2 రకాలుగా ఉపయోగించవచ్చు. అది ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళే కాదు, మనం సాంఘికంగా అవినీతి గురించి పోరాడే వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. అది వేరే విషయం, అది కాదు. ఇది ఇందులో ఇక్కడ మనం చూడవలసింది టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నదానికి ఉదాహరణ చెప్పారు వారు. దాన్ని సమాజానికి ఉపయోగించడం అనేది ఒక ఉపయోగం, అది వేరే విషయం. అయితే ఇప్పుడు నేను ఇంకో విషయం మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు PDF ఫైల్ మెషిన్ రీడబుల్ కాదని చెప్పారు కదా. ఇప్పుడు మన PDF ని వర్డ్ లో కన్వర్ట్ చేసినట్టుగా, అది తర్జుమా చేసినట్టుగా PDF ని మెషిన్ రీడబుల్ లాంగ్వేజ్ లోకి తర్జుమా చేయడానికి ఏమైనా టూల్స్ ఉన్నాయా? అదైతే అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి చేయగలిగిన వాళ్ళు అందరూ చేసి పెడితే అవి మెషిన్ కి పనికొస్తాయి. ఎవరు ఏ రంగాల్లో చేయదలుచుకున్నారో అవన్నీ చేసి ఒక దగ్గర పెడితే, అది ఒక సాహిత్యంలో చేసేవాళ్ళు సాహిత్యంలోనూ, సాంకేతికంగా చేసేవాళ్ళు సాంకేతికంలో కూడా ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఏమైనా మీరు చెప్పగలరా? అది ఎలాగన్నది. నేను కూడా సాంకేతిక రంగంలో రిటైర్ అయ్యి సాహిత్యంలో ప్రయత్నం చేస్తున్న వాడిని. అందుచేత ఏంటంటే నేను 2 రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. నాలాంటి వాళ్ళకి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొంచెం చెప్పండి. మీరు మీ చక్కటి ప్రసంగం విని నేను చాలా నేర్చుకున్నాను. ఏ తాలూకు ఉపయోగాలు తెలుసుకున్నామో అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు కూటమికి ధన్యవాదాలు, గణేష్ గారికి ధన్యవాదాలు. అయ్యా పి మన్ రావు గారు, కొంచెం మీరు మీ ఫోన్ సంఖ్యను రాయాలి చాట్ లో. ఇక అసలు సంగతి, విజృంభించడంలో తెలుగులో 3-4 ఏళ్లలోనో అసలు ప్రపంచ స్థాయికి పెరిగారండి మా మూర్తి గారు, రేమిళ్ళ మూర్తి గారు. ఆయన ఇస్రో మనిషి. ఇక రాకెట్ బయలుదేరితే ఎట్లా పోతుందండి? ఏదో మేమేదో చిన్నగా నడుచుకుంటూ మోటార్ సైకిల్ కారులో పోతుంటాం, ఆయన రాకెట్లో పోతున్నాడు. ఇప్పుడు అన్ని ఖండాల్లో ఆయన అనుయాయులు ఉన్నారు, చాలా పెద్ద స్థాయి వాళ్ళు. పైగా వారు ఇప్పుడు ఇందులో వచ్చారు, చాలా చాలా పనులు చేశారు. అయ్యా మీరు ఇక రాకెట్ వదలండి. ఒక్క విషయం చెప్పు ముగిస్తాను. నేను భావనాప్రియ నుంచి మీ గ్రూప్ లో ఇప్పుడు వినడానికి చేరాను. నా నెంబర్ మీ దగ్గర ఉంది. నా PMA నాగేశ్వరరావు నా పేరు, పూర్ణమీన అనంత నాగేశ్వరరావు. అది మళ్ళీ మిమ్మల్ని నేను సంప్రదించి నెంబర్ ఇస్తానండి మీకు. సంతోషం. మీ నెంబర్, మీ చరవాణి నా సంఖ్య నా దగ్గర ఉంది.
అది మన వ్యక్తిగత మాట్లాడుకోవాల్సిన విషయాలు. అది రైట్. సరేలేండి. సరే అయ్యా, రాకెట్ వదలాలి. జిడుగు గారు. జిడుగు గారు. మూర్తి గారిని శాస్త్రాస్, గ్రామర్, లెక్సికోగ్రఫీ ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఒక్క పీడిఎఫ్ కూడా మీకు కనిపించదు. మొత్తం కూడా టిఐ ఎక్స్ఎంఎల్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇది ఒక టెక్స్ట్ ఎన్కోడింగ్ ఇనిషియేటివ్ అని, ఇది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో పనిచేయడానికి అసలు మీకు కంప్యూటర్స్ పరిజ్ఞానమే అక్కర్లేదు. ఇదేంటంటే ఇదేం చేస్తుందంటే ఇప్పుడు భారతం ఉందనుకోండి, భారతంలో దుర్యోధనుడు అని రాగానే దుర్యోధనుడు ఇతర పర్సన్, ఓకే, ఇతని దుర్యోధనకు సంబంధించి ఒక లింక్ ఇస్తుంది. రేపొద్దున ఎవరైనా సరే దుర్యోధనుడు ఎవరు అని చెప్తే ఆ లింక్ నొక్కగానే హూ ఈజ్ దుర్యోధన అని మొత్తం చెప్తాను. ఇందాక మీకు పర్వతాలు చనిపోయిన వాళ్ళని తీయగానే ప్రతి పర్సన్ కి ఒక లింక్ ఇచ్చింది. ఆ లింక్ కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఆ లింక్ నొక్కగానే ఆ పర్సన్ ఎప్పుడు, ఎక్కడ చనిపోయాడు, ఏం చేశాడు, ఎక్కడ పని చేశాడు, అలాంటిది మెషిన్ చదవగలుగుతుంది అనమాట. సో ఈ టెక్నాలజీని ఉపయోగించే నేను దీంట్లో అన్నీ ఉన్నాయి. వేదాల నుంచి మొత్తం డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ మెషిన్ చదువుతుంది. ఇప్పుడు నాకు ఆంధ్ర అనే పదం ఎక్కడెక్కడ ఎలా వచ్చింది, అసలు ఎలా వచ్చారని చెప్పి మొత్తం చూస్తే మెషిన్ జనరేట్ చేసింది. నాకు ఋగ్వేదంలో ఆ విశ్వామిత్ర కాంటెక్స్ట్ లో ఫస్ట్ ఆంధ్ర పదం కనిపించింది. ఆ తర్వాత ఈ ఆంధ్రులు ఎలా మైగ్రేట్ అయ్యారు, ఏ పురాణాల్లో ఎలా కనిపించింది. మళ్ళీ అలాగే కుమార సంభవంలో చాణూరుడు అనే ఎవరైతే కృష్ణుడు చంపాడో మల్ల యుద్ధంలో, అతను ఆంధ్రుడు అని తెలిసింది. ఆ చాణూరుడు మల్ల యుద్ధం చేస్తుంటే ఈ విశ్వామిత్రుడు కొడుకులు ఆ మల్ల యుద్ధం చూశారని కూడా దాంట్లో ఉందని చెప్పి ఇది ఒక మ్యాప్ జనరేట్ చేసింది అనమాట. ఎలా మ్యాప్ జనరేట్ చేస్తుందంటే మెషిన్ ఆ మొత్తం డాక్యుమెంట్ చదివినప్పుడు. సో ఇది ఇట్లాంటి డేటాబేస్ మనకు కావాలండి. యాక్చువల్లీ ఇలాంటి డేటాబేస్ చేయడంలో ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి. ఇది మెషిన్ చదువుతాం. యాక్చువల్లీ మన మనిషి ఎలా అయితే పుస్తకం చదువుతున్నాడో అలా మెషిన్ చదవగలదు. అందుకే వీళ్ళు ఎక్కడ కూడా పీడిఎఫ్ అనేది అసలు ఎక్కడ ఉండదు అనమాట ఈ డేటాబేస్ లో. ఇది యాక్చువల్లీ మేబీ మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు అసలు ఈ పిఐలోకి ఎలా తీసుకురావాలి ఒక పుస్తకాన్ని, మనం చిన్న స్టోరీ కథల పుస్తకాన్ని తీసుకుని మన వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చండి. అదే కోదండరామి గారితో మాట్లాడి నేను అలాంటిది కూడా ప్లాన్ చేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లోకి మనం మార్చవచ్చు. ధన్యవాదాలండి. మీతోటి సంపర్కంలో ఉంటాను. మనం చూసుకుందాం. దీని గురించి ఫర్దర్ మిగతా విషయాలు చూడొచ్చు. ధన్యవాదాలు. సంతోషం అండి. మరి మూర్తి గారు అయ్యా, మాట్లాడడం మీకు జనం ఏంటంటే ఉన్నారు కానీ మళ్ళీ చాలా మంది చేరలేదు. సరే, అందరికీ నమస్కారం. కిందటి వారం నేను చేసిన కార్యక్రమం 4వ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు తెలుగు సంపద ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్తంగా హైదరాబాద్లో చేసాం. దాంట్లో కూడా మన గణేష్ గారు అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. సగిలి సుధారాణి గారు ఉన్నారు, మన వేల్మల కృష్ణారావు గారు వచ్చారు, అండ్ జిడుగు రవీంద్రనాథ్ గారు అంతర్జాల మూలకంగా చేరారు. అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మన కొత్త తెలుగు షాడో గణేష్ గారిని చూసాం. అంతకుముందు షాడో నవల్ లాగా. సరే, ఇది ఇందాక కొందరు అన్నట్టుగా భాషకి దీనికి ఏమిటి సంబంధం అంటే, భాషకి ఇన్ని రకాల వినియోగం ఉంది అని. మీరు అది మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని తీసుకోవచ్చు, చెడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారని అయినా తీసుకోవచ్చు. భాషకి ఇంత ఉపయోగం ఉందని. అలాగే వారు చెప్పింది కూడా, ఇప్పుడు ఈ తెలుగు భాషను మనం వదిలేస్తే మనకి, మన ఉద్యోగానికి, మన కుటుంబానికి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి. ఈ అనువాదకులు కానీ, ఈ సినిమాల వాళ్ళు కానీ, పరిశ్రమల వాళ్ళు కానీ, పుస్తక ప్రచురణకర్తలు కానీ అందరూ పోతారు. అంచేత దాన్ని దృష్టిలో పెట్టుకునైనా నాకు, నా కుటుంబానికి అవసరం లేదు, నా చిన్న పొట్ట శ్రీరామ రక్ష అయినా కూడా తెలుగుని పరిరక్షించడం. ఈ మాధ్యమాల విషయంలో వేరే వాళ్ళతో నేను విభేదిస్తాను. అది అవుతుందో అవదో మనకు తెలియదు, రాజకీయాలతో ముడిపడింది. మాధ్యమం ఏదున్నా తెలుగుని తెలుగుగా నేర్చుకోండి. మన వాళ్ళు ఇప్పుడు జర్మనీ వెళ్ళాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ అందరూ జర్మన్ నేర్చుకోవట్లేదా, ఫ్రెంచ్ నేర్చుకోవట్లేదు. అది పెద్ద సమస్య కాదు, నేర్చుకోవాలి అని ఉంటే. ముందు నా ఇది ఏమిటంటే, తల్లిదండ్రులదే 200% తప్పు. వాళ్ళు నేర్పించట్లేదు. తెలుగు చదువుతానంటే ఎందుకురా, ముందు ఆ ఎంపీసీ చదువు, ఎంసెట్కి చదువు, అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి అంటున్నారు.
ఎక్కడికైనా వెళ్ళనేయండి వాళ్ళ ఉద్దేశాలు, నేను కడుపు నిండిన బేరంలో చెప్పకూడదు. కానీ తెలుగుని తెలుగుగా నడుచుకొని అది రాసేంత స్థాయికి రావాలంతే. దాని గురించి మంచి సాంకేతిక వినియోగం గురించి ఏం చెప్పారు. ధన్యవాదాలు. తరువాతి కార్యక్రమం మా తెలుగు సంపద మధ్యంతర సమావేశం ఆగస్టు 29 రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. అది పరిశోధన అంశంగా మాత్రమే జరుగుతుంది. తెలుగు గురించి, తెలుగుపై జరిగే పరిశోధనల మూలకంగా జరుగుతుంది. ఒకరోజు మధ్యంతర సమావేశం. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఇంకొక ఇది కోదండరామ గారు ఏమంటారో మరి, 500 మంది పైగా ఉన్న కాగితం తెలుగు పులుల్లో 2 వచ్చారు. అంతర్జాల మూలకంగా ఒకరు, నిజంగా ఒకళ్ళు. మిగిలిన వాళ్ళు ఎవరు అంతర్జాల మూలకంగా కూడా చేరలేదు మరి. అంతే. వాళ్ళ బోర్డులు మార్చాలి, ఇది మార్చాలి, మేము చొక్కాలు చింపుకుని సైమన్ దొరికి ఎదురు వెళ్ళిన ప్రకాశం పంతుల్లా వెళ్ళిపోతాం అంటారు. కానీ హైదరాబాద్లో 500 మందిలో 100 మంది ఉంటారు నాకు తెలుసు. 100 మందిలో 10% వేసుకున్నా 10 మంది అయినా రావాలి. పోనీ ఒక 20-30 మంది అయినా ఆన్లైన్లో వాళ్ళ బెడ్రూమ్లోంచి అయినా అటెండ్ అవ్వాలి. అవ్వలేదు. మరి ఎంతమంది నేను కూడా తీస్తాం, ఎన్ని ఉపన్యాసాలు చెప్తాం మరి నాకు తెలియదు. ఇంతటితో విరమిస్తున్నాం. మేము రక్షణలో పడ్డాము, ఆత్మరక్షణలో. మీరేదో టీ షర్ట్ వేసుకున్నారు, చిన్న పిల్లవాడు అయిపోయారు, అసలు మీరేమో దూసుకొని పోతున్నారు. మేము అనుకోలేము, మిమ్మల్ని చూడలేము కూడా అని కాదు. నేను నిజంగా బాధపడ్డాను, గట్టిగా చెప్తున్నాను అందుకే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉండి 100 రూపాయలు నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టి, అది కూడా ఎందు గురించి, ఎవరు నిజంగా వస్తారో వాళ్లే పెడతారు అని. అంతే. 100 రూపాయలు లెక్కలోది కాదు, అదొక సమస్య కాదు. అసలు చెప్తున్నా 100 ఎందుకు పెట్టామంటే, ఊరికే పేరు ఇచ్చి ముందు ఊరికే ఎవరు వస్తారు పేరు ఇవ్వండి అంటే 100 మంది ఇస్తారు. అక్కడ 100 మందికి భోజనాలు చేస్తే 20 మందే వస్తారు. లేదా 20 మందికి భోజనాలు పెడితే 100 మంది వస్తారు. ఆ ఇబ్బంది ఉండకూడదని 100 పెట్టాము అంతే శాస్త్రానికి. నా బాధ ఏంటంటే ఆన్లైన్లో కూడా ఎందుకు చేరలేదు అని. కనీసం ముగింపు సమావేశానికి కానీ, అంతర్జాతీయంగా మన ఎన్ఆర్ఐలు ప్రవాసీ తెలుగు వాళ్ళ అందరితోటి అద్భుతంగా జరిగింది. గణేష్ గారు వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి విజయ్ గారు వచ్చారు, ఇంకా దేశాల నుంచి 4-5 దేశాల నుంచి వచ్చారు. అంటే దేశం దాటితే గానీ మనకి తెలుగు మీద శ్రద్ధ రాదేమో. మరి ఎంతమంది తెలుగు వాళ్ళని దేశం దాటించి తీసుకురాగలమో తెలియదు. ఆస్ట్రేలియా వాళ్ళు మరీ విశేషం అండి. మనకి వాళ్ళకి ఎంత తేడా అంటే, అసలు ఆ టైమే వాళ్ళకు రాత్రి 2ంటికి వచ్చి ఉంటారు వాళ్ళు పాపం. శారదా పూర్ణ గారు ఒక్కరు రాలేదు ఆ రోజు ఆరోగ్యం వల్ల. ఈయన వచ్చారు. మన ఒక అతనేమో మన విశ్వేశ్వర రెడ్డి, కల్వాల విశ్వేశ్వర రెడ్డి ప్రత్యక్షంగానే అక్కడ పాల్గొన్నాడు. సంతోషం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. గణేష్ గారికి మరోసారి ధన్యవాదాలు. ఈయనతోటి ఇంకొక తరహా సెషన్ నేను తెలుగు సంపద తరపున పెడతాను. అది తెలుగులో ఇది పరిశోధనలో, అది కాకుండా తెలుగు పరిరక్షణ కోసం దీన్ని ఎలా వాడుకోవచ్చు, దీని ద్వారా తెలుగు పరిరక్షణ ఎలా చేయొచ్చు అనేది ఒకటి. తర్వాత ఇందాక మీరు పెట్టిన దానికి ఆ URL ఒక్కసారి ఈ టెక్స్ట్ లో పెట్టండి సార్. నేను పెడతాను సార్. ధన్యవాదాలు. ఇప్పుడు మొన్న సగిలి సుధారాణి గారు కూడా 2 రోజులు కొత్త విద్యార్థిలాగా ప్రతి అంశము, ప్రతి చిన్న విషయం కూడా నోట్బుక్ లో, డైరీలో రాసుకుని అద్భుతంగా మా సభల్ని నడిపించారు. నిజంగా సార్ నాకు మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకుని పబ్లిక్ మోటివేషన్ అనేది ఎందుకు రావట్లేదు, యంగర్ జనరేషన్ ఎందుకు రావట్లేదు అనేది నాకు అర్థం కాదు సార్. యాక్చువల్లీ యంగర్ రావట్లేదు, కొన్ని ఎల్డర్స్, సీనియర్లు, రిటైర్ అయిన వాళ్ళైనా రావాలి కదా. తెలుగులో మంచి పోస్ట్, FB పోస్ట్ పెడితే కొన్ని దానికి కూడా 4 మాటలు రాయరు, ఓ నమస్కారం పడేస్తారు. లైక్ మాటలు రాసిన దాన్ని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాట్సాప్ లో కూడా ఈ ఎమోజీల వల్ల మాటలు తగ్గిపోయాయని. మనం చెప్పినప్పుడు ఇది బాగుందండి, ఇలా ఉందండి, కొత్త విషయం అండి, నేర్చుకున్నాను, ఏమీ ఉండదు. ఓ నమస్కారం పడేస్తారు, లేదా ఓ థమ్స్ అప్ పడేస్తారు. దానివల్ల ఇంకా సంపర్కం తగ్గిపోయిందని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పింది నిజమే, కానీ అది ఎందుకుని ప్రతి యూనివర్సిటీలోనే తెలుగు చదువుతున్న వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఎందుకుని యాక్టివ్ గా ఉండరు. అది నిర్లిప్తత. వెళ్ళకపోతే నాకు పోయేది ఏంటి, వెళ్తే నాకు వచ్చేది ఏంటి, అంతే. నాకేంటి అన్న ఆ సూత్రమే.
ఇది ఎవరికి వారికి స్వయంగా స్పందన రావాలి, కానీ మనం చెప్పి ఎంతమందిని అని చెప్పి తెలుగు మీద అభిమానం ఉంటే దాని గురించి వచ్చి ప్రయత్నం చేస్తారు నేర్చుకోవడానికైనా. పోనీ ఇప్పుడు యువతకు అసలు తెలుగు మాట్లాడటం తప్పితే ఇంకేమీ తెలియదు, కానీ అసలు వాళ్ళకి ఉన్న ఒత్తిళ్ళు, వాళ్ళ పనులు, వాళ్ళ వ్యవహారాలు ఎన్ని ఉన్నా సరే ఇష్టం ఉంటే స్పందన ఉంటుంది. ఆ ఇష్టం అనేది కలిగించాలి. అదే ఇప్పుడు మనం చేయవచ్చు. అవును, దానికి ఇప్పుడు పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవ్వదు. అలా ఉంది మీరు చెప్పింది. ఇప్పుడు ఇష్టం కలిగించడం కోసమే ఇప్పుడు వాడికి మామూలు తెలుగు గ్రామరు యారాలు అవ నేర్చుకోమనట్లేదు. ఈయన కంప్యూటర్ ద్వారా మీరు తెలుగులో ఎలా ఆడుకోవచ్చు, ఒక భాషా ప్రవీణ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఏ స్థాయికి వెళ్ళారో ఆ ఉదాహరణలు ఉన్నాయి. అది చేసిన కొద్దీ వెళ్ళి వాళ్ళు మాకు ఆర్ సెట్ రాసాము లేదా యూజీసీ సెట్ రాసాం రాలేదని ఆడవడం కాకుండా మనకి ఇంకా ఎన్ని విభిన్న మార్గాలు ఉన్నాయి. 90% తెలుగు చదువుకుని 10% కంప్యూటర్, వాళ్ళేమో అక్కడ కూర్చొని ప్రోగ్రామింగ్ చేయక్కర్లేదు. 10% కంప్యూటర్ వాడకం నేర్చుకుంటే బంగారానికి వెండి కంచానికి బంగారానికి తావు అబ్బినట్టు అవుతుంది. పూర్తిగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ చదివి కొంతమందితోటి నేను సంపర్కంలో ఉండడానికి నేను తెలుసుకున్నది ఏంటంటే, కన్నడలో ఒక మంచి సంప్రదాయం ఉందండి. ఎన్ని బృందాలు ఉన్నాయో, అంతర్జాల బృందాలు ఉన్నాయో, వాళ్ళందరూ కూడా ఒకే గొడుగు కిందకు వచ్చారండి. వాళ్ళు భాషకి చేస్తున్న సేవ చాలా అభినందించదగింది. ఎందుకంటే ఇప్పుడు మన గణేష్ గారు చెప్పినట్టు జర్మనీలో జరిగినట్టు ఏ పదం ఏది కొత్త వచ్చినా సరే అది కన్నడలోకి మార్చుకుంటున్నారు. తర్వాత వీటన్నిటికీ మూలం ఏంటంటే మన విశ్వేశ్వరయ్య గారు, మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారు మొట్టమొదట పెట్టిన భాష గురించి పెట్టింది. ఇప్పుడు ఆ గొడుగు కిందకు అందరూ చేరి నిజంగా అభినందనీయమైన కృషి జరుగుతుందండి కన్నడలో. అది మనకి కరువడిందండి. అది మన వాళ్ళు ఎంతసేపు ఎవరికి వాళ్ళు మెచ్చుకోళ్ళు, సాలువాలు వీటి గురించే తప్ప ఈ బృందాల్లో తెలుగు గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎంతసేపు ఆవేదన వ్యక్తం చేసేవాళ్లే కానీ చేసేవాళ్ళకి సాయం చేయడం కానీ నలుగురు కలిసి ఒక మాట మీదకి వద్దామని కూడా లేదండి. అదే వచ్చిన చికాకు. మనం దాన్నే తీసుకురావాలి. అది తీసుకొని వచ్చినప్పుడే మనకి జరుగుతుంది. సరేనండి, కార్యక్రమం ముగిద్దామా? జుడి గారు చాలా సమయం అయిందండి, ముగించాలి. ఒక చోటకు వస్తే తెలుగు వాళ్లే కాదు, మొన్న సభలకి రాలేదని కాదు, ఇప్పుడు ఈయన కోదండరామయ్య గారు 2వ శనివారం 4వ శనివారం అని చెప్పి ఫిక్స్డ్ గా పోనీ కొత్త కార్యక్రమాలు లేకుండా చెప్తున్నారు. దీంట్లోకైనా ఎంతమంది వస్తున్నారు? అది ఏమీ లేదు, నిర్లిప్తత అంతే. ఏమి కాలక్షేపం లేకపోతే ఊపుసుకో వస్తారు. ఎనివే, ఇంకా మనం సమస్యలు మాట్లాడుకుంటే అంతు లేదు. పరిష్కారం దిశగా నా వంతు ఒక సమిధేనా అన్న దృష్టిలో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. సార్ యాక్చువల్లీ నాకు ఒక చిన్నది ఆగిపోయింది. వస్తుంది మధ్య మధ్యలో పోయింది. అంతర్జాలంలో ఉండే చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు చాలా మళ్ళీ చెప్పండి గణేష్ గారు. ఇప్పుడు తెలుగులో తెలుగు డిపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా చాలా కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెడుతున్నాయి సార్. యాక్చువల్లీ ఆ కాన్ఫరెన్సెస్ లో నేను చూసినప్పుడు నాకు చెప్పండి గుండె పిండేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక సైంటిఫిక్ ఆర్టికల్ రాయాలంటే ఎలా రాయాలో కూడా ఏదైనా రాసేయచ్చు. ఇప్పుడు ఏదైనా రాసి పబ్లిష్ చేసేయచ్చు. ఒక విశృంఖలతం వస్తాను సార్. చాలా దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇంతవరకు తెలుగులో ఒక ప్రామాణిక ఒక సైంటిఫిక్ జర్నల్ లేదు సార్ తెలుగులో. అది నాకు కనీసం ఒక్కదాన్ని తీసుకొచ్చి దాంట్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అవ్వాలంటే 3 రివ్యూలు చేయాలి, 3 ఎక్స్పర్ట్స్ రివ్యూ చేసి ప్రాపర్ రెఫరెన్స్ ఉందా ఏముంది అలాంటి జర్నల్ అసలు ఒక్కటి లేదు సార్. దీనివల్ల ఏమైపోతుంది, ఎందుకు సార్ మాకు సీనియర్స్ ఒక 5,000 ఇస్తే దాంట్లో దానికి ఏదో ఇండెక్స్ ఉంటుందంట యూజీసీది, దాంట్లో పబ్లిష్ చేస్తే 5,000 ఇస్తే వాళ్ళే రాసి పబ్లిష్ చేస్తారు అన్న స్థాయికి దిగజారిపోయింది. అది నాకు దాన్ని ఆపాలి అంటే మనం తప్పు చేసేవాడిని ఏలెత్తి చూపించి గొడవలు పడే కన్నా ఏది సరి అయింది అని చెప్పి మనం చూపిస్తే ఫలానా దాంట్లో రావాలంటే రివ్యూ చేసి పబ్లిష్ చేస్తారు అని చెప్పి అట్లాంటిది ఒక్కటి తీసుకురావాలని అనిపిస్తాను సార్. అప్పుడు కొంత ఒక కట్టుబాటు అనేది ఉంటుందేమో అని అనిపిస్తుంది సార్ నాకు. అవునండి, మొదట్లో భారతీయ ఉండేది, తర్వాత పరిశోధన
పరిశోధన అన్న పేరుతో కూడా మంచి పుస్తకం చిన్నది వచ్చేది, అది కూడా ఆగిపోయింది. అండ్ ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టిన తర్వాత ఇంకా అందరూ కవులే, అందరూ గొప్ప గొప్పవారే, ఎవరికి వాళ్ళు డబ్బా. సరే ఇంక వద్దులేండి, సమస్యలు ఏకారు పెడితే అయ్యేది కాదు. సంతోషం. చాలా ధన్యవాదాలండి కోదండరామ్ గారు, మీకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలండి. జడి గారు నమస్కారం. గణేష్ గారేమో షాడో అయ్యో తెలుగు షాడో చాలా మంది అడిగే నిజంగా ఛాయ్ అంటే అది వెంటనే హిట్ అవ్వాలంటే కొత్త ఆధునిక తెలుగు షాడో అది. సార్ ఇదంతా మా గురువు గారు చెప్పింది సార్. నేను చెప్పాను కదా తెలుగు సార్, నేను చదివిన భాషా ప్రయాణం తెలుగు. నన్ను తీసుకొచ్చి ఎందుకు తెలుగుని చూడని చెప్పి అప్పుడు రాత్రిపూట కంప్యూటర్స్ కూడా ఉండేవి కదా సార్. ఉమామేశ్వరరావు గారు కూర్చోబెట్టి ఆయన పెట్టిన, ఈ రోజు కూడా నేను నిర్మోహం చెప్పాను, మేము తినే ప్రతి, నా కుటుంబం తినే ప్రతి మెతుకు మా గురువు గారు పెట్టిన భిక్ష అని చెప్పి నేను చెప్తాను సార్. అంతకు మించి ఏం లేదు. మొన్న కూడా ఆయనతో పాటు మాట్లాడాలనుకున్నారు, ఆయన కారణాంతరాల వల్ల రాలేదు, ఆరోగ్యం. ధన్యవాదాలు. అడిగే ప్రశ్న ఏంటంటేనండి, తెలుగు భాష ఎందుకు మనం నేర్చుకోవాలా, దీనివల్ల నా ఉపాధికి ఏమన్నా ఉపయోగపడిద్దా, భాషను నిలుపుకుంటే ఉపాధికి ఏమన్నా ఉపయోగపడిద్దా అనే ప్రశ్న చాలా మంది అడుగుతారు. పిల్లలైతే తెలుగు నేర్చుకోవాల్సిన డిగ్రీ స్థాయిలో నేర్చుకునే వాళ్ళైతే మేము ఈ తెలుగు సబ్జెక్టులు తీసుకుంటే మాకు ఉపాధి ఎలా వస్తుంది అనేది, దీనికి సమాధానాలు పెద్దలు మనం అందిస్తూనే ఉండాలి. దానికి సమాధానాలు రెండండి. మొదటిది ఎందుకు నేర్చుకోవాలంటే, అయ్యా ఒక్కసారి ఎందుకు నేర్చుకోవాలంటే ఇందాకనే నేను చెప్పాను. ఇప్పుడు ఎప్పుడో చాలా సార్లు అనుకున్నాం, అమెరికాకి ఇంగ్లీషు కోసం వెంపర్లాడి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది, మొత్తం భారతదేశం డిగ్రీ అయిన వాళ్ళలో ఇంజనీరింగ్ లో కూడా 1% మహా అయితే 2%, మిగిలిన 98% ఉభయభ్రష్టం అయిపోయారు కదా. అటు తెలుగు లేదు, ఇటు ఇంగ్లీషు రాదు, అయిపోయింది. తర్వాత వీళ్ళు డిగ్రీ చదువుతున్న వాళ్ళైనా మాకెందుకు, మాకేమిటంటే మొన్న మా దాంట్లో కూడా ఒక సదస్సు పెట్టాం, బోధనేతర ఉద్యోగ అవకాశాలు తెలుగు చదువుకున్న వాళ్ళకి అని. ఒక పత్రికా రంగం నుంచి, ఒక టీవీ రంగం నుంచి, ఒక ప్రచురణకర్త, ఒక సాధారణ ఉద్యమకారుడు, ఇలాగ 5-6 పెట్టి దానికైనా వినాలి కదా. అది ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఏదైనా చేస్తారు. సరే, అదే మీరు చెప్పిన దానికి గణేష్ గారి డిటెక్టివ్ వర్క్, అదే ఆయన ఏమి చేయకపోయినా అంటే 9 to 5 ఆయనకైనా కానీ, నేను 9 to 5 నా ఇస్రో జాబ్ చేసుకున్నా, నాకు జీతం వచ్చింది, ఇప్పుడు రిటైర్ అయిన నా పెన్షన్ వస్తుంది, అది సరేనండి, తిని పడుకోవచ్చు. బట్ ఏదో ఒకటి కనీసం మన వంతుగా చెయ్యాలి అన్న ఆ ఇది ఉండాలి. రవీంద్రనాథ్ గారు, మీరు చెప్పిన దానికి సమాధానం మీరు చెప్పిన దానిలోనే ఉంది. ఏమిటి ప్రయోజనం అన్నారు. ఇప్పుడు ఎంతో మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా ఉద్యోగాలు క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు వీరు చెప్పిన మార్గాన్ని ఎంచుకుని, ఏదో ఒక దాన్ని ఎంచుకుని దాన్ని కనుక వాళ్ళు చేయగలిగితే అదే వాడికి ఉపాధి అవుతుంది. ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సాంకేతికంగా చేసుకోవచ్చు, భాషాపరంగా చేయొచ్చు, సాంఘిక పరంగా చేయొచ్చు, న్యాయపరంగా చేయొచ్చు. అన్ని ఏదో ఒకటి తీసుకుని వాళ్ళు గనక కొంత కృషి చేస్తే ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఇందులో మార్గం దొరుకుతుంది. అది అందరికీ మనం నచ్చ చెప్పాలండి. దానికోసం గణేష్ గారు చేస్తున్నారు. మూర్తి గారు 4వ అంతర్జాతీయ సమావేశాలు నాగార్జున యూనివర్సిటీలో చేశారు, తిరుపతి యూనివర్సిటీ, ఇప్పుడు ఉస్మానియా అయిపోయింది, తర్వాత రాజమహేంద్రవరం కాదు ఇంకోటి చేశారండి, గోదావరి యూనివర్సిటీ మొదలండి, రెండోది పెనుగొండలో నన్నయ్య యూనివర్సిటీ, 3 వెంకటేశ్వర, 4 ఉస్మానియా. నాగార్జున జరగలేదా? నాగార్జున జరగలేదు. అంటే నేను ఈసారి ఒకటి తెలంగాణ ఆంధ్రాగా అయ్యే కదా, 3వది రాయలసీమ అనంతపూర్లో పెడదామా అని అనుకుంటున్నాను, నిర్ణయించాలి. అట్లా మీలాంటి నాయకులు కాస్త, అంటే మీరు 500 మంది కూడా ఉండి ఎవరు రాలేదు అని బాధపడుతున్నారు, కానీ వాస్తవ పరిస్థితి అదే. కాబట్టి ఈ మిగిలిన యోధులన్నా పోరాడుతూనే ఉండాలి. యుద్ధం జరుగుతూనే ఉంది, కథన రంగంలో సైనికుడు ఉన్నాడు. ఇదే మన ట్యాగ్ లైన్. ఆ సైనికుడు అభిమన్యుడు అయిపోకూడదు, అది
అన్ని జరుగుతూనే ఉంటాయి. మంచి సమాచారం ఈ రోజు మనకి అందించారు శ్రీ గణేష్ గారు. వారికి తెలుగు కూటమి తరఫున ధన్యవాదాలు. మూర్తి గారిని ముందాక ఒక అరగంట క్రితం పిలిచాను, వారు కొంచెం లేట్ గా ఇప్పుడు నేను ఉన్నాను, ఇది వింటూ భోజనం చేస్తున్నాను నిజానికి. సరే, ధన్యవాదాలండి. అట్లానే గణేష్ గారు లింక్ ఒక్కసారి పెడతారా? మీకు ఇందాక రన్ చేసిన లింక్ అండి. ఇందాక మీరు వేదాసు ఎపిక్స్ అది పెట్టారు కదా. వేదాస్తా, ఓకే, నేను పెడతాను, ఇక్కడ దీంట్లో పెడతాను. సగిలి సుధారాణి గారు, వెల్ముల కృష్ణారావు గారు, యాసల గారు, పి మ్యాన్ రావు గారు. పి మ్యాన్ రావు అంటే నాగేశ్వరరావు అండి. పిఎంఏ నాగేశ్వరరావు, పూళ్ళ మీనాక్షి అనంత నాగేశ్వరరావు. అట్లయితే తెలుగులో పెట్టండి ఈసారి. అదే మారుస్తాను. తర్వాత నేను భావనా ప్రియ బృందం నుంచి మా రామయ్య గారు, కోదన్ రామయ్య గారు మా బృంద సమావేశాలకు వచ్చారు. వారిని స్వయంగా కూడా కలిసి అదృష్టం కలిగింది. మీ కార్యక్రమాలు అప్పుడప్పుడు మేము చేరుతూ ఉంటాము. మాకు శనివారం ప్రత్యేక కార్యక్రమం ఉండడాన్ని మేము మీ కార్యక్రమంలో జారలేకపోతున్నాము. లేకపోతే తెలుగు కూటమిలో మాకు చాలా ఇష్టం ఇందులో కూడి రావడానికి. ధన్యవాదాలు. నమస్కారం అండి, సెలవు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షులు కోదన్ రామయ్య గారికి అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం అండి. సమావేశం నాగేశ్వరరావు గారు కొంచెం మీ వాళ్ళతో చెప్పండి. ఈ 2వ శనివారం 4వ శనివారం మనకు వచ్చేటట్టు పెట్టమనండి. మీది కార్యక్రమాన్ని కాస్త ముందో వెనక్కో ఆదివారం ఏదో చేయమని చెప్పండి. ఈ 2 శనివారాలు కొన్నిసార్లు మీరు ఏం పెట్టలేకపోతున్నారుగా, వాటిని 2వ శనివారాన్ని 4వ శనివారాన్ని పెట్టి ఇక్కడ వచ్చేటట్టు మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. తప్పకుండా చేస్తానండి. మా గురువు గారితో మాట్లాడతాను, చక్రవర్తి గారితో. ఉంటాం. గణేష్ గారు మీరు పంపించిన లంక అందింది, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఉంటానండి. కోదండరామ్ గారు ఉంటాను సార్. గణేష్ గారు ఇప్పుడు నిరుద్యోగులు కాపోయే వాళ్ళందరికీ కూడా మార్గదర్శి. అయ్యో, అదేం లేదండి. ఇంకా నా సీనియర్ ఒక అతను ఉన్నాడండి. యాక్చువల్లీ రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠలో కేవలం బిఏనే చదివాడు. దానికి నేను స్టిల్ హీస్ అమెరికాలో ఒక పెద్ద ఏఐ కంపెనీలో హీ డైరెక్టర్. యాక్చువల్లీ అతను బిఏ సాంస్క్రిట్ రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠలో అది ఉన్నారండి. యాక్చువల్లీ మంచి గొప్పవాడు. మన దగ్గర ఏంటంటే ఆ బ్రేక్ చేయాలండి. ఆ బౌండరీ ఉంది, టెక్నికల్ నాన్ టెక్నికల్ అనే దాన్ని బ్రేక్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటుంది. మా అబ్బాయి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. వాడు నాకు చెప్పాడు, నువ్వు తెలుగు గ్రామర్ చదువుతున్నావు కదా, దాన్ని ఏ లింక్ చేయన్నాడు. నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత తెలిసొస్తుంది. తెలుసుకుని ప్రయత్నం చేస్తాను నేను. అది బాగుందండి. మీరు చెప్పిన ద్వారా నాకు సొల్యూషన్ దొరికింది. ధన్యవాదాలు. ఉంటానండి. అందరికీ నమస్కారం.